Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Amir Ahmed. Guys, we are back with one more grand test explanation of Group 4. Group 4 examination, ఒక grand test complete explanation ఇంకొక వీడియో ఓకేనా. సో రెడీగా ఉన్నారా? కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి. 15 questions of reading comprehension and 10 questions of parajumbles or sentence rearrangement. ఆ రెండు ఆస్పెక్ట్స్ని అన్ని క్వశ్చన్స్ని కూడా మీరు ఓన్గా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి ఓకేనా. థరో ప్రాక్టీస్ మీకు ఈ వీడియోలోనే అయిపోతుంది. లెట్ us get started. ఓకే, సో ఫస్ట్ ప్యాసేజెస్ స్టార్ట్ అవుతున్నాం. సో చూడండి, డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 యాజ్ యూ క్యాన్ సీ. సో ప్యాసేజ్ ఇచ్చారనమాట. ఈ ప్యాసేజ్ చదివేసి we need to answer 5 questions. ఒక్కొక్క ప్యాసేజ్ ఆన్సర్ చేసినందుకు మనకి 5 మార్క్స్ వస్తాయి. సో ఇన్ టోటల్ 3 పారాగ్రాఫ్స్ 3 ప్యాసేజ్ చేస్తే 15 మార్క్స్ అన్నమాట. ఓకే, సో ప్లస్ 10 మార్క్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ కాదు, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఓకేనా. సో మొత్తం కలిపేసి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు? 25 మార్క్స్. సో లెట్ us get started గైస్. వీడియో పాజ్ చేయండి, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ని ఒకసారి మీరు చదివేసేయండి. ఓకే, మీకు ఆన్సర్ వస్తుందా లేదా తర్వాత మీరు అర్థం చేసుకున్నాక ట్రై చేయండి ఓకేనా. లెట్ us start. The Stone Age was a period of history which began in approximately 2 million BC. ఓకే, 2 million BC అప్పుడు స్టార్ట్ అయింది ఏది అంటే రాతి యుగం, స్టోన్ ఏజ్. ఓకే, సి ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది సెవరల్ ఆస్పెక్ట్స్ నుంచి రావచ్చండి. ఏంటి, ఒకటి ఒక సబ్జెక్ట్ బేస్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్, రీడింగ్ కాంప్రిహెన్షన్ మేబీ అ సబ్జెక్ట్ బేస్డ్ వన్, అంటే అది ఒక హిస్టరీకి రిలేటెడ్ ఉండొచ్చు, లేకపోతే పాలిటీకి రిలేటెడ్ ఉండొచ్చు, లేకపోతే ఒక ఇకానమీకి రిలేటెడ్ ఉండొచ్చు, లేకపోతే కరెంట్ ఈవెంట్స్ పైన కూడా ఉండొచ్చు, ఆర్ సైన్సెస్ గురించి ఉండొచ్చు అవునా. సో సబ్జెక్ట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒక టైప్ అయితే, ఇంకోటి చెప్పే మాటల్లో ఏంటి, కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్లీ ట్రెండింగ్ ఆస్పెక్ట్స్ పైన వచ్చే రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఇదొక ఆస్పెక్ట్. ఎలాంటి కాంప్రిహెన్షన్స్ మీకు కనబడబోతున్నాయి ఎగ్జామినేషన్లో అది తెలియాలన్నమాట. మీకు సబ్జెక్ట్ బేస్డ్ రావచ్చు, కరెంట్ ఆస్పెక్ట్స్ పైన రావచ్చు, ఆర్ ఇంకొక ఏరియా ఉంది ఏంటి అంటే ఇన్సిడెంట్స్ కొన్ని తీసుకొని కొన్ని ఇన్సిడెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకేనా. సో ఇన్సిడెంట్స్ అనుకోండి, మీరు ఏదో ఒక సిచ్యువేషన్ జరిగింది, ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు. ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఏవైతే పాయింట్స్ మీకు మెన్షన్ చేశారో అవన్నీ మీకు నీట్గా అర్థమయ్యాయా కాలేదా అనేది క్వశ్చన్స్ అడుగుతారు. సో సమ్ ఇన్సిడెంట్ బేస్డ్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా వస్తాయి. సో మొత్తానికి ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు కనిపించేది హిస్టరీ రిలేటెడ్, రాతి యుగం గురించి, మధ్య రాతి యుగం, పాత రాతి యుగం, నవీన రాతి యుగం, నూతన రాతి యుగం ఉంటుంది కదా. సో ఇంగ్లీష్లో ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఓకే, సో ద హోల్ ప్యాసేజ్ ఈజ్ రిలేటెడ్ టు స్టోన్ ఏజ్. దానికి సంబంధించినంతా కూడా స్టోన్ ఏజ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టోన్ ఏజ్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ హిస్టరీ విచ్ బిగాన్ ఇన్ అప్రాక్సిమేట్లీ 2 million BC. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 million BC, బ్యాక్ బిఫోర్ క్రైస్ట్ 2 million అప్పుడు ఏం స్టార్ట్ అయింది? రాతి యుగం స్టార్ట్ అయింది. అండ్ లాస్టెడ్ అంటిల్ 3000 BC. 2 million BC అప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటిదాకా ఉంది అంటే 3000 BC వరకు స్టోన్ ఏజ్ ఉంది ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఈ స్టోన్ ఏజ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇట్స్ నేమ్ వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద స్టోన్ టూల్స్ అండ్ వెపన్స్ దట్ మోడర్న్ సైంటిస్ట్ డిస్కవర్డ్. ఓకే, అసలు స్టోన్ ఏజ్ అని ఎందుకు అన్నారు? ఈ పీరియడ్ ఆఫ్ టైంని స్టోన్ ఏజ్ అని ఎందుకు పిలిచారు? ఎందుకు అంటే ఈ పీరియడ్లోనే మనుషులు స్టోన్స్ని వెపన్స్ లాగా వాడడం స్టార్ట్ చేశారు, పనిముట్లలాగా. అండ్ దాట్ వాస్ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ తవ్వకాలు చేసినప్పుడు అది గుర్తించబడ్డాయి అనమాట ఓకేనా. సో స్టోన్స్ని వెపన్స్ లాగా వాడడం జరిగింది, అందుకే దీన్ని అంటారు స్టోన్ ఏజ్ అని, రాతి యుగం. కరెక్ట్ కదా, మీరు హిస్టరీలో చదివే ఉంటారు. దిస్ పీరియడ్ వాస్ డివైడెడ్ ఇంటూ ద పాలియోలిథిక్, మీసోలిథిక్ అండ్ నియోలిథిక్ ఏజెస్ అవునా. రైట్, చూడండి, పాతది, మధ్యది అండ్ నూతనమైనది ఓకేనా. రైట్, రాతి యుగాలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఓకే, డ్యూరింగ్ ద ఫస్ట్ పాలియోలిథిక్ పీరియడ్లో ఏం జరిగింది? ఓకే, ఫస్ట్ పీరియడ్ 2 million to 8000 BC వరకు, 2 million నుంచి 8000 BC వరకు ఉన్న పీరియడ్ మొత్తాన్ని మనం అంటాం పాలియోలిథిక్ పీరియడ్. ఏమంటాం మనం? పాలియోలిథిక్ పీరియడ్. సో పాలియోలిథిక్ పీరియడ్కి మీరు టైం ఒకవేళ కరెక్ట్ ఎగ్జాక్ట్గా టైం రెఫరెన్స్ కావాలి అనుకుంటే ఈ పీరియడ్ని వాడాలి. 2 million to 8000 BC దాకా ఉన్నదంతా పాలియోలిథిక్ పీరియడ్. ద ఫస్ట్ హ్యాచెట్ అండ్ ద యూస్ ఆఫ్ ఫైర్ ఫర్ హీటింగ్ అండ్ కుకింగ్ వర్ డెవలప్డ్. ఈ పీరియడ్లోనే, పాలియోలిథిక్ పీరియడ్లోనే యాక్స్ యూస్ చేయడం జరిగింది అండ్ కుక్ చేసుకొని మనుషులు తినడం కూడా జరిగింది ఓకేనా. కుక్ చేసుకొని మనుషులు తినడం కూడా జరిగింది, అంటే ఫైర్ని కూడా యూస్ చేశారు మనుషులు పాలియోలిథిక్ పీరియడ్లో. ఇదైతే అర్థమవుతుంది. కరెక్ట్. సో హ్యాచెట్ ఫస్ట్ గొడ్డల్ని యూస్ చేశారు పనిముట్లలాగా, అండ్ యూస్ ఆఫ్ ఫైర్ ఫర్ హీటింగ్ అండ్ కుకింగ్, మనుషులు కుక్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడు? ఇదంతా కూడా పాలియోలిథిక్ పీరియడ్. ఓకే, ఓల్డ్ వన్ అనమాట. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద ఐస్ ఏజ్ విచ్ ఎవాల్వ్డ్ అబౌట్ 1 million years ఇన్ ద పాలియోలిథిక్ ఏజ్,
పీపుల్ వర్ ఫోర్స్ టు సీక్ షెల్టర్ ఇన్ కేవ్స్, వేర్ క్లాదింగ్ అండ్ డెవలప్డ్ న్యూ టూల్స్. ఓకే, ఏదైతే ఐస్ ఏజ్ని జస్ట్ దాటుకొని వచ్చారో దానివల్ల ఏంటి అంటే చాలా చలి ఉండేది ఆ పీరియడ్లో. అయితే ఆ చలిని తట్టుకోవడానికి మనుషులు కేవ్స్లో నివసించేవాళ్ళు. అండ్ క్లాతింగ్, బట్టలు ధరించడం కూడా స్టార్ట్ చేశారు చలిని తట్టుకోకుండా, దాన్ని రెసిస్ట్ చేయడం కోసం, కొంచెం వామ్గా ఉండడం కోసం క్లాత్స్ వేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు మనుషులు. ఓకేనా, ఇలా మెల్లగా డెవలప్ అయిందనమాట. అండ్ డెవలప్ న్యూ టూల్స్, అండ్ కొన్ని పనిముట్లను కూడా డెవలప్ చేసుకున్నారు. ఓకే, రైట్. సో ఇక్కడి నుంచే గుహల్లో ఉన్నారంటే ఇళ్లల్లో ఉండే సిచ్యువేషన్ వచ్చింది, అండ్ బట్టలు వేసుకునే ఒక సిచ్యువేషన్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి. వెరీ గుడ్. డ్యూరింగ్ ద మీసోలిథిక్ ఏజ్, అదే మధ్యరాతి యుగానికి వస్తే డ్యూరింగ్ ద మీసోలిథిక్ ఏజ్, ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు 8000 to 6000 మధ్యలో ఉండేదాన్ని అంటాం మీసోలిథిక్ పీరియడ్. ఓకే, పీపుల్ మేడ్ క్రూడ్ పాటరీ. ఏం చేశారు? పాటరీ. ఓకే, బౌల్స్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారు, పాటరీ చేశారు. ఓకేనా, క్రూడ్ పాటరీ అంటే ఏవైతే కుండలు చేస్తారో బట్టితో అది చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఇది? మీసోలిథిక్ పీరియడ్లో. ఓకే, మధ్యరాతి యుగంలో 8000 to 6000. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 million to 8000 ఏమో ప్యాలియోలిథిక్, 8000 నుంచి 6000 BC వరకు ఉన్నదేమో మీసోలిథిక్ అనమాట, మీసోలిథిక్ పీరియడ్. ఓకే, దీంట్లో పాటరీ అండ్ ద ఫస్ట్ ఫిష్ హుక్స్, ఫిషెస్ని పట్టుకోవడానికి హుక్స్ యూస్ చేస్తారు కదా, అవి కూడా డిస్కవర్ చేశారు మీసోలిథిక్ ఏజ్లో. మనుషులు ఇంటెలిజెన్స్ కూడా వాడడం స్టార్ట్ చేశారు. అండ్ టుక్ డాగ్స్ ఫర్ హంటింగ్ కోసం పెట్ డాగ్స్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఓకేనా, అండ్ డెవలప్డ్ అ బౌ అండ్ యారో. ఎస్, అబ్జర్వ్ చేయండి, మీసోలిథిక్ పీరియడ్లోనే మనుషులు బౌ అండ్ యారో యూస్ చేశారు. అంటే వెపన్స్ తయారు చేసేసుకున్నారనమాట. ఓకే, సాఫిస్టికేటెడ్ వెపన్ బౌ అండ్ యారో ఎప్పుడు వచ్చింది అంటే 8000 to 6000 మీసోలిథిక్ పీరియడ్లో వచ్చింది. బాణాలు. ఓకేనా, బాణం వేసేది. బౌ అండ్ యారో అంటే బాణం, విల్లు బాణం తయారు చేసుకున్నారు. విచ్ వాజ్ యూస్డ్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అంటిల్ ద 14th century. ఓకే, ఎప్పటిదాకా బౌ అండ్ యారో యూజ్ అయింది అంటే మీసోలిథిక్ పీరియడ్లో స్టార్ట్ చేస్తే 14th century ఆఫ్ AD. ఓకే, ఆఫ్టర్ డామినీ కూడా యూజ్ అయింది. ఓకేనా, అన్నా డామినీ అంటాం. ఎస్ ఆర్ నో? సో బిఫోర్ క్రైస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇంత పీరియడ్లో బౌ అండ్ యారో యూసేజ్ కంటిన్యూస్గా జరిగింది. అప్పటి ఇన్వెన్షన్. ద నియోలిథిక్ ఏజ్, ఇది న్యూ ఏజ్ అనమాట. నియోలిథిక్ ఏజ్ 6000 to 3000 BC. కరెక్ట్. సో ఆ హ్యూమన్ కైండ్ డొమెస్టికేటింగ్ షీప్ని రేర్ చేయడం స్టార్ట్ చేశారు మనుషులు. అంటే వాటిని పాలించడం స్టార్ట్ చేశారు, అవునా కదా? అంటే అన్నిటినీ సాకడం స్టార్ట్ చేసి వాటిని యూస్ చేసుకున్నారు. షీప్, గోడ్స్ని సాకడం, పిగ్స్ అండ్ క్యాటిల్, పశు సంపద, ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నారు మనుషులు నియోలిథిక్ ఏజ్లో. ఎప్పుడు ఇదంతా? నియోలిథిక్ పీరియడ్ అవుతుంది 6000 to 3000 BC. ఇది అవుతుంది నియోలిథిక్ పీరియడ్. ఓకేనా, వెరీ గుడ్ గైస్. బికమింగ్ లెస్ నొమాడిక్ దాన్ ఇన్ ద ప్రీవియస్ ఏజెస్. రైట్, మీనింగ్ ఏంటి అంటే నియోలిథిక్ పీరియడ్లో మనుషులు ఎక్కువ ఇంతకుముందు ఎంత అయితే సంచారం చేసేవాళ్ళో అంత సంచారం చేయకుండా ఉన్నారు. ఒకే ప్లేస్లో సెటిల్ అయ్యారనమాట. సో ఒక ప్లేస్లో సెటిల్ అయ్యి ఒక విలేజ్లో సెటిల్ అయిపోయి అక్కడనే షీప్ని, గోడ్స్ని లేకపోతే క్యాటిల్ని రేర్ చేయడం స్టార్ట్ చేశారు, నివసించడం స్టార్ట్ చేశారు. హోమ్స్ అనేది పర్మనెంట్గా ఒకటి ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట నియోలిథిక్ పీరియడ్లోనే. నొమాడ్ అంటే ఎవరు అంటే సంచారం చేసేవాడు. నొమాడ్ ఈజ్ అ పర్సన్ హూ వాండర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ ఆర్ ఫుడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని ఇన్ ద ప్రీవియస్ ఏజెస్ ఎస్టాబ్లిషింగ్ పర్మనెంట్ సెటిల్మెంట్స్ అండ్ క్రియేటింగ్ గవర్నమెంట్స్. చూడండి, పర్మనెంట్ సెటిల్మెంట్స్, హౌస్ సెటిల్మెంట్ పర్మనెంట్గా క్రియేట్ చేసుకున్నాడు. అండ్ క్రియేటింగ్ గవర్నమెంట్స్, పాలన కూడా స్టార్ట్ చేశారు. విలేజెస్లో పాలించే వాళ్ళు కూడా గవర్నమెంట్స్ క్రియేట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు అనమాట. సో ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే నియోలిథిక్ పీరియడ్ 6000 to 3000 BC. కంప్లీట్ హిస్టరీలో ఉన్న ఒక స్టోన్ ఏజ్కి రిలేటెడ్ అయిన ఒక చిన్న పారాగ్రాఫ్ ఇది. మీకు ఎవరికైతే ఆల్రెడీ ఈ స్టోన్ ఏజ్ గురించి ఐడియా ఉందో వాళ్ళు చాలా ఫాస్ట్గా చదివేయచ్చు. ఒకవేళ అండర్స్టాండింగ్ లేకపోతే ఎలానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థం కావాలి కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు ఓన్గా కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ అయితే వినేశారు కదా, సో 100% మీకు ఆన్సర్స్ వస్తాయి. ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ద స్టోన్ ఏజ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డాష్ పీరియడ్స్. స్టోన్ ఏజ్ని ఎన్ని పీరియడ్స్లోకి డివైడ్ చేశారు? ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. 3 కదా, అవునా కదా? సో 100% 5 కాదు, 4 కాదు, 6 కాదు, ఆన్సర్ అవుతుంది 3 పీరియడ్స్లోకి డివైడ్ చేశారు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, రెడీగా ఉండండి. క్వశ్చన్ నెంబర్ 2, వాట్ డెవలప్డ్ ఫస్ట్ ఇన్ ద ప్యాలియోలిథిక్ పీరియడ్? ప్యాలియోలిథిక్ పీరియడ్లో ఏం డెవలప్ చేశారు ఫస్ట్? ఓకే, ప్యాలియోలిథిక్ పీరియడ్లో డెవలప్ చేశారు. చూడండి, నేను రాసి చూపించాను మీకు ఇందాక. ప్యాలియోలిథిక్ పీరియడ్లో డెవలప్ చేశారు యాక్స్ ఆర్ హ్యాచెట్ అనండి. మీరు ఏమంటారు? హ్యాచెట్ అండ్ ఫైర్ కూడా యూస్ చేశారు
పాలియోలిథిక్ పీరియడ్లో. సో ఇక్కడ చూసుకోండి, ఎక్కడైనా ఫైర్ మెన్షన్ ఉందా? బౌ అండ్ యారో కరెక్ట్ కాదు, బౌ అండ్ యారో అప్పుడు యూస్ చేసింది కాదు. పాటరీ కరెక్ట్ కాదు, మీసోలిథిక్ ఇది. ఓకే, సో పాలియోలిథిక్లో ఫిష్ హుక్ కూడా కాదు. ఆన్సర్ ద ఫస్ట్ హ్యాచెట్. ఏమంటారు? ఫస్ట్ హ్యాచెట్. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అనమాట. సెకండ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫర్ హౌ మెనీ ఇయర్స్ డిడ్ మీసోలిథిక్ ఏజ్ ఎగ్జిస్ట్? మీసోలిథిక్ ఏజ్ అనేది ఎన్ని సంవత్సరాల పాటు సాగింది అని అంటే కరెక్ట్గా చెక్ చేయండి. మీసోలిథిక్ పీరియడ్ గురించి అడుగుతున్నారు కదా. సో చూడండి, మీసోలిథిక్ పీరియడ్ 8000 to 6000 అంటే కరెక్ట్గా 2000 ఇయర్స్ నడిచింది. సో ఆప్షన్ 1ని మార్క్ చేయండి. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. 100% యావరేజ్ స్టూడెంట్ కూడా రీడింగ్ కాంప్రిహెన్షన్ని ఆన్సర్ చేయగలడు. భయపడకండి, ఫస్ట్ మీరు బిలీవ్ చేయండి. 100% మీకు డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే వస్తుంది. ఎక్కడైనా ఒకవేళ ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్ వస్తే కొంచెం మీరు అండర్స్టాండింగ్ వాడాలి అంతే. ఓకే, మ్యాక్సిమం గ్రూప్ 4లో మాత్రం ఈజీ క్వశ్చన్సే వస్తాయండి, డోంట్ వరీ. విచ్ పీరియడ్ లాస్టెడ్ లాంగెస్ట్? అన్నిటికంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న పీరియడ్ ఏది? పాలియోలిథికా, మీసోలిథికా, లేకపోతే నియోలిథికా? కరెక్ట్ ఆన్సర్ పాలియోలిథిక్. కరెక్ట్ కదా, పాలియోలిథిక్. కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి 1000 వరకు. కరెక్ట్ కదా. సో 100% పాలియోలిథిక్ అన్నిటికంటే ఎక్కువ. మీకు కావాలంటే ప్యాసేజ్ చూపించమంటే చూపిస్తాను. ఓకేనా, పాలియోలిథిక్ పీరియడ్ అన్నిటికంటే చూడండి 2 million to 8000 BC వరకు చాలా ఎక్కువ కాలం సాగింది పాలియోలిథిక్. సో దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ పీపుల్ క్రియేట్ గవర్నమెంట్స్ సెటిల్మెంట్స్, పర్మనెంట్ సెటిల్మెంట్స్ క్రియేట్ అయినాయి నియోలిథిక్ పీరియడ్లో. నియోలిథిక్ పీరియడ్ ఎప్పుడు ఉంది అనేది చెక్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ 6000 to 3000 అండి. ఓకేనా, చూద్దాం ఒకసారి చెక్ చేయండి. నియోలిథిక్ పీరియడ్ 6000 to 3000 BC కరెక్ట్ కదా. సో చదివింది మనకు ఐడియా వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ 6000 to 3000 BC. దీన్నే అంటాం నియోలిథిక్ పీరియడ్. ఈ నియోలిథిక్ పీరియడ్లోనే గవర్నమెంట్స్, పర్మనెంట్ సెటిల్మెంట్స్ క్రియేట్ చేసుకున్నారు మనుషులు. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ పారాగ్రాఫ్. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వీడియో పాస్ చేయండి, రెడీగా ఉండాలి. ఈ పారాగ్రాఫ్ని చదివేసి ఆన్సర్స్ చేయాలన్నమాట. లెట్ us స్టార్ట్ మై డియర్. నీట్గా థరోగా నేను రీడింగ్ చేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా, లెట్ us స్టార్ట్ గైస్. ఓకే, ఐ యూస్ టు హ్యావ్ మై మీల్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ నేను ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చేస్తున్నాను, బిఫోర్ గోయింగ్ త్రూ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఐ వాంట్ యూ గైస్ టు రీడ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీరు ఊరికే అలా కూర్చోకండి, వీడియో పాజ్ చేసి మీరు ఊరికే ట్రై చేయాలి. మీరు చేయనంత వరకు వేరే వాళ్ళు చెప్తే రాదు. కరెక్ట్ కదా. సో మీరు మీ ఓన్గా ట్రై చేయండి. ఆ తర్వాత రైటా రాంగా కరెక్షన్ కోసం ఎక్స్ప్లెనేషన్ వినండి. రైట్. ఓకే, ఐ యూస్ టు హ్యావ్ మై మీల్స్ ఎట్ అ వెజిటేరియన్ రెస్టారెంట్. అర్థం చేయండి, ఆ పర్సన్ ఈస్ టెల్లింగ్ హిస్ స్టోరీ. అవునా కదా, మీకు అర్థమవుతుంది. ఏ సబ్జెక్ట్ పైన, ఏ కంటెంట్ పైన రిలేట్ అయిన ఒక పారాగ్రాఫ్ కాదు ఇది. ఒక చిన్న పర్సన్, ఒక మనిషి, అతనే ఆథర్ అనుకోండి, అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకోవాలి. ఓకేనా, ఐతో స్టార్ట్ అయింది. ఐ యూస్ టు హ్యావ్ మై మీల్స్ ఎట్ అ వెజిటేరియన్ రెస్టారెంట్. ఓకే, నేను ఒక వెజిటేరియన్ రెస్టారెంట్లో యూజువల్గా లంచ్ చేసేవాడిని అని చెప్తున్నాను మనిషి. ఓకే, హియర్ ఐ మెట్ మిస్టర్ ఆల్బర్ట్ వెస్ట్. ఇక్కడ నేను కలిసే ఒక పర్సన్ని ఆల్బర్ట్ వెస్ట్. ఏ రెస్టారెంట్లో అయితే నేను తింటాను అక్కడికి అతను కూడా వస్తాడు. సో మేము అక్కడ కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం ఆల్బర్ట్ వెస్ట్తో. వీ యూస్ టు మీట్ ఇన్ దిస్ రెస్టారెంట్ ఎవ్రీ ఈవినింగ్ అండ్ గో అవుట్ ఫర్ వాకింగ్ ఆఫ్టర్ డిన్నర్. ప్రతిసారి మేము రెస్టారెంట్లో ఎవ్రీ ఈవినింగ్ కలిసే వాళ్ళం, డిన్నర్ చేసేవాళ్ళం. అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ అ డిన్నర్ వీ యూస్ టు గో అవుట్ ఫర్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళం తిన్న తర్వాత. ఓకే, మిస్టర్ వెస్ట్ వాజ్ అ పార్ట్నర్ ఇన్ అ స్మాల్ ప్రింటింగ్ కన్సర్న్. ఓకే, మిస్టర్ వెస్ట్ అనే పర్సన్, అతను ఒక ప్రింటింగ్లో ఒక స్మాల్ ప్రింటింగ్ బిజినెస్లో ఒక పార్ట్నర్ అనమాట. ఓకేనా, హీ రెడ్ మై లెటర్ ఇన్ ద ప్రెస్ అబౌట్ ద అవుట్బ్రేక్ ఆఫ్ ద ప్లేగ్ అండ్ నాట్ ఫైండింగ్ మీ ఇన్ ద రెస్టారెంట్ ఫెల్ట్ అనీజీ. మీనింగ్ ఏంటి అంటే, అతను ఒక నా లెటర్ని చదివారు. నేను ఒక లెటర్ రాశాను. ఓకేనా, ఆ లెటర్ ప్రింటింగ్ ప్రెస్కి వచ్చినప్పుడు అతను అనుకోకుండా చదివాడు. దేని గురించి అంటే అబౌట్ ది అవుట్బ్రేక్ ఆఫ్ ద ప్లేగ్ రావడం. ఓకేనా, ప్లేగ్ బాగా విస్తరిస్తుంది, ప్లేగ్ వ్యాధి అనేది బాగా విస్తరిస్తుంది అని తెలుసుకొని ఆ మనిషిని రాసిన లెటర్ చదివిన వెంటనే చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు. బికాస్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ మీ ఇన్ ద రెస్టారెంట్. నేను రెస్టారెంట్లో కనపడకపోయేసరికి కొద్ది రోజులు ప్లేగ్ గురించి ఒక లెటర్ కూడా రాయడం వల్ల అతను ఏమనుకున్నాడంటే, ప్లేగ్ వల్ల నాకు కూడా ఇబ్బంది అయిందేమో, నాకు కూడా ప్లేగ్ వచ్చిందని అతను ఫీల్ అయ్యాడు, కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడు, వచ్చిందా అని చెప్పేసి. ఓకేనా, రైట్. నెక్స్ట్, మై కోవర్కర్స్ అండ్ ఐ హ్యాడ్ రెడ్యూస్డ్. మై కోవర్కర్స్ అండ్ నా కోవర్కర్స్, నా కొలీగ్స్ అండ్ నేను రెడ్యూస్ చేసాం. హ్యాడ్ రెడ్యూస్డ్ అవర్ డైట్ సిన్స్ ద అవుట్బ్రేక్. ఈ ప్లేగ్ అనే వ్యాధి వచ్చే దగ్గర నుంచి నా కోవర్కర్స్ నేను డైట్ స్టార్ట్ చేశాం, తినడంలో కొంచెం రిడక్షన్ చేశాం అనమాట, ఫుడ్ ఇంటేక్లో. యాజ్ ఐ హ్యాడ్ లాంగ్ మేడ్ ఇట్ అ రూల్ టు గో ఆన్ అ లైట్ డైట్ డ్యూరింగ్ ఎపిడెమిక్స్. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు లైట్ డైట్ని మెయింటైన్ చేయడమే చాలా మంచిదని ముందే ఫిక్స్ అయ్యారని చెప్తున్నాడు. ఇన్ దీస్ డేస్ ఐ హ్యాడ్ దేర్ ఫర్ గివెన్ అప్ మై ఈవినింగ్ డిన్నర్. ఓకే, ఈ రోజుల్లో
రీసెంట్గా నేను ఈవినింగ్ డిన్నర్స్ కూడా చేయడం మానేస్తాను డైట్కి అకార్డింగ్లీ, ఓకేనా. అకార్డింగ్ టు మై డైట్ డిన్నర్ కూడా చేయకూడదు, లైట్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి. లంచ్ ఆల్సో ఐ వుడ్ ఫినిష్ బిఫోర్ ద అదర్ గెస్ట్ అరైవ్డ్. లంచ్ని కూడా రెస్టారెంట్లో నేను తినేటప్పుడు వేరే గెస్ట్ రాకముందే అర్లీగా నేను వెళ్ళి తినేస్తున్నా. ఎందుకు? ప్లేగ్ అనే ఒక వ్యాధిని ట్రీట్ చేస్తారు ఈ పర్సన్, ఓకేనా. ఎవరైతే ఈ స్టోరీ నరేట్ చేస్తున్నారో ఒక డాక్టర్ అనుకోండి, ప్లేగ్తో వచ్చే పేషెంట్స్ని ఇతను ట్రీట్ చేస్తాడు అనమాట. రెస్టారెంట్కి వచ్చేసి అదే రెస్టారెంట్లో కూర్చొని తింటే అది ప్లేగ్ వ్యాధి వల్ల ఒకవేళ ఇతను ఇన్ఫెక్ట్ అయితే చుట్టూ ఉన్న రెస్టారెంట్ వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు కదా. సో అందుకని కాషన్గా అతను అందరికంటే ముందే వచ్చి తిని వెళ్ళిపోతాడంట. లంచ్ ఆల్సో ఐ వుడ్ ఫినిష్ బిఫోర్ ద అదర్ గెస్ట్ అరైవ్డ్. కరెక్ట్, ఓకే. ఐ న్యూ ద ప్రొప్రియేటర్ ఆఫ్ ద రెస్టారెంట్ వెరీ వెల్. ఆ రెస్టారెంట్ యొక్క ఓనర్ నాకు చాలా బాగా తెలుసు. అండ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ ఐ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ నర్సింగ్ ద ప్లేగ్ పేషెంట్స్. ఎస్, అదే చెప్తున్నాను చూడండి, ఓకే. అతను ముందే చెప్పెట్టేసాడంటే రెస్టారెంట్ ఓనర్కి ఏంటంటే నేను ప్లేగ్ పేషెంట్స్ని నర్స్ చేస్తున్నాను, సో నాతో వేరే వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్లోకి రాకపోవడం మంచి, అందుకని తొందరగా వచ్చి లంచ్ చేస్తాను, ఓకేనా. ఐ వాంటెడ్ టు అవాయిడ్ ద కాంటాక్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏమని చెప్తున్నాడు అంటే నేను నా ఫ్రెండ్స్తో ఎక్కువ కాంటాక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే వాళ్ళకు కూడా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. రైట్, కాంటాక్ట్లోకి రాకపోవడం అంటే డైరెక్ట్ కాంటాక్ట్లో కలవను అని చెప్పేసి. నాట్ ఫైండింగ్ మీ ఇన్ ద రెస్టారెంట్ ఫర్ అ డే ఆర్ టూ, మిస్టర్ వెస్ట్ నాక్డ్ ఎట్ మై డోర్ ఎర్లీ వన్ మార్నింగ్ జస్ట్ యాజ్ ఐ సా గెటింగ్ రెడీ టు గో అవుట్ ఫర్ అ వాక్. జస్ట్ యాజ్ ఐ వాజ్ గెటింగ్ రెడీ టు గో అవుట్ ఫర్ అ వాక్. మీనింగ్ ఏంటి? ఎప్పుడైతే ఆ మనిషి మిస్టర్ వెస్ట్ అనే ఫ్రెండ్ ఉన్నాడు కదా, రెస్టారెంట్లో కలిసేవాళ్ళు కదా, రెస్టారెంట్లో ఈ మనిషిని 2 days చూడకపోయేసరికి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యి అసలు సేఫ్గా ఉన్నాడా లేడా తెలుసుకోవడానికి అతను ఇంటి దగ్గరకు వచ్చి డైరెక్ట్గా డోర్ నాక్ చేశాడు. సో అప్పుడు ఇంటి దగ్గర కనిపించాడు అనమాట, ఓకేనా. ఇద్దరు మీట్ అయ్యారు ఇంటి దగ్గర. యాజ్ ఐ ఓపెన్ ద డోర్ మిస్టర్ వెస్ట్ సెడ్ ఐ డిడ్ నాట్ ఫైండ్ యూ ఇన్ ద రెస్టారెంట్. ఏమన్నాడంటే డోర్ ఓపెన్ చేసిన వెంటనే రెస్టారెంట్ నువ్వు కనపడలేదు ఈ మధ్య, అండ్ ఐ వాజ్ రియలీ అఫ్రేడ్ లెస్ సంథింగ్ షుడ్ హ్యావ్ హ్యాపెన్ టు యూ. ఏమనుకున్నా అంటే నీకు ఏదైనా డేంజర్ అయిపోయిందేమో, నువ్వు ఏదైనా డేంజర్లో ఉన్నావేమో అని చెప్పేసి నేను అనుకున్నాను, కొంచెం వరీ అయ్యారని చెప్తున్నాను అనమాట ఆథర్. ఓకే మై డియర్, సో ఇప్పుడు ఈ ప్యాసేజ్ చదివితే మీకు అర్థం కావాలి, ఒక పర్సన్ అతని ఓన్ స్టోరీని అతని లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మీకు. అంతకంటే ఎక్కువ పర్పస్ ఏం లేదు ఈ ఎస్సేకి అయితే. సో ఈ ఇన్సిడెంట్లో చెప్పిన ఏవైతే డేటా పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ పైన డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి, వాటిని ఆన్సర్ చేయండి. చాలా ఈజీ కదా. సో చూద్దాం, ఓకేనా. క్వశ్చన్ పాస్ చేయండి, వీడియో పాస్ చేసేసి ఒకసారి దీనికి ఆన్సర్ ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, వాట్ డిడ్ ద స్పీకర్ అండ్ మిస్ ఆల్బర్ట్ వెస్ట్ డూ ఎవ్రీ ఈవినింగ్? ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు చెప్పండి, మిస్టర్ వెస్ట్ అండ్ స్పీకర్ ఎవరైతే ప్యాసేజ్ రాస్తున్నారో ఇద్దరు కలిసి ఈవినింగ్ ఏం చేసేవాళ్ళు? వెంట్ వాకింగ్ అండ్ మెట్ ఎట్ రెస్టారెంట్. ఓకే, రెస్టారెంట్ దగ్గర కలిసేవాళ్ళు, తినేవాళ్ళు, ఆ తర్వాత వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, అవునా కదా. రైట్, ఆఫ్టర్ ఈటింగ్ మెట్ ఎట్ ద రెస్టారెంట్. తిన్న తర్వాత కలిసేవాళ్ళ? నో, మెట్ ఇన్ ద రెస్టారెంట్ అండ్ వెంట్ అవుట్ ఫర్ వాకింగ్ ఆఫ్టర్ డిన్నర్. ఎస్, రెస్టారెంట్ దగ్గర కలిసేవాళ్ళు, తిన్న తర్వాత బయటికి వాకింగ్కి వెళ్ళేవాళ్ళు అనేది ఒక స్ట్రైట్ పాయింట్ డైరెక్ట్ ప్యాసేజ్లో ఉంది. సో దీనికి అసలు లాజిక్ అవసరం లేదనమాట, చాలా ఈజీ. వై డిడ్ ద స్పీకర్ నాట్ కమ్ టు ద రెస్టారెంట్? రెస్టారెంట్కి స్పీకర్ ఎందుకు వెళ్ళలేదు? హీ వాంటెడ్ టు కాంటాక్ట్ ఆల్ హిస్ ఇల్ ఫ్రెండ్స్. అతని ఇల్ ఫ్రెండ్స్కి ఎవరైతే రోగంతో ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి బిజీగా ఉన్నాడా? కాదు. హీ హ్యాడ్ డిసైడెడ్ టు డైట్ ఇన్ ఆర్డర్ టు లూజ్ వెయిట్. వెల్, రెస్టారెంట్కి రాకపోవడానికి ఒక రీజన్ ఏంటి అంటే డైట్ చేయడం కావచ్చు, డిన్నర్ వదిలేసాడు మనిషి. కాకపోతే ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, హీ హ్యాడ్ డిసైడెడ్ టు డైట్ ఇన్ ఆర్డర్ టు లూజ్ వెయిట్. వెయిట్ లూజ్ అవ్వడం కోసమా? మనిషి బాగా లావ్ అయిపోయాడా? వెయిట్ లాస్ కోసము డైట్ చేయడం స్టార్ట్ చేశాడు, అందుకే రెస్టారెంట్ రావట్లేదు. నో, డిసీజ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫుడ్ కన్జంప్షన్ కొంచెం తగ్గిస్తే సేఫ్ అని ఫీల్ అయ్యాడు. లూజింగ్ వెయిట్ మ్యాటర్ కాదనమాట. సో కేర్ఫుల్గా చదవాలండి. ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ డైట్ అనేది కనిపిస్తుందో వెంటనే ఆన్సర్ చేస్తారు. ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఇక్కడ వెయిట్ లాస్ కోసం అతను డైట్ చేయట్లేదు, డిసీజ్ రాకుండా ఉండడం కోసం డైట్ చేస్తున్నాడు అనమాట. హీ డిడ్ నాట్ వాంట్ టు మీట్ మిస్టర్ ఆల్బర్ట్ అండ్ వాజ్ అవాయిడింగ్ హిమ్. కావాలని కలవట్లేదా? అవాయిడ్ చేస్తున్నాడా? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. హీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ప్లేగ్ పేషెంట్స్. ఎస్, రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళట్లేదంటే అతను ప్లేగ్ పేషెంట్స్కి నర్సింగ్ చేస్తున్నాడు, వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వకూడదని ఫీల్ అవుతాడు కాబట్టి. వెరీ గుడ్. మిస్టర్ ఆల్బర్ట్ వెస్ట్ అనే పర్సన్ ఎవరు? కన్సిడరింగ్ టు బికమ్ అ పార్ట్నర్ ఆఫ్ ద ప్రింటింగ్ ప్రెస్. ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఒక పార్ట్నర్ అవుదామని అనుకుంటున్నాడా? నో, ఆల్రెడీ అతను ఒక పార్ట్నర్. ఆ పార్ట్నర్ ఇన్ అ స్మాల్ ప్రింటింగ్ ప్రెస్ 100%. ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఫెసిలిటీలో ఒక పార్ట్నర్ బిజినెస్లో. ఓకే, ఆ పార్ట్నర్ ఇన్ లార్జ్ ప్రింటింగ్ ప్రెస్ కాదు, స్మాల్ అని మెన్షన్ చేశారు పారాగ్రాఫ్లో. కన్సర్న్డ్ అబౌట్ ప్రింటింగ్ అంటే అతనికి ఆసక్తి ఉందా? కావచ్చు, కాకపోతే డైరెక్ట్గా పార్ట్నర్ అని చెప్పేశారు. సో డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. రైట్, లెట్ us move to our 9th question. Why did Mr. Albert West
నాక్ ఎట్ ద స్పీకర్స్ హౌస్. స్పీకర్ హౌస్కి వచ్చేసి డోర్ ఎందుకు నాక్ చేశాడు ఆల్బర్ట్ వెస్ట్? టు గో అవుట్ వాకింగ్ విత్ స్పీకర్, వాకింగ్కి వెళ్దామని చెప్పేసా? టు మేక్ హిమ్ అ పార్ట్నర్, ప్రింటింగ్ ప్రెస్లో నువ్వు కూడా పార్ట్నర్ అవుదాం అని అడగమన్నా? డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట, చాలా సిల్లీ క్వశ్చన్స్ అండి ఇవి. ఇలాంటి క్వశ్చన్స్ నిజంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఏదో ఒక ఎగ్జామినేషన్ వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. టు అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఫ్రెండ్స్ తోటి కాంటాక్ట్ అవాయిడ్ చేయడం కోసం డోర్ నాక్ చేశాడా? నో రైట్, బికాస్ హీ వాస్ వర్రీడ్ దట్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ టు ద స్పీకర్. ఎందుకు ఇంటికి వచ్చి డోర్ నాక్ చేశాడంటే అతనికి ఏమన్నా అయిపోయిందేమో, డేంజర్లో ఉన్నాడేమో అని చెప్పేసి అనుకున్నాడు. దట్ ఈస్ కరెక్ట్, రైట్. 10th క్వశ్చన్, ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సెకండ్ పారాగ్రాఫ్. వై వాజ్ మిస్టర్ వెస్ట్ అనీజీ? మిస్టర్ వెస్ట్ అనే పర్సన్ ఎందుకు అనీజీగా ఫీల్ అయ్యారు? ఓకేనా, రీజన్ ఏంటి చదవండి ఒకసారి, కమాన్. బికాస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ద స్పీకర్ ఇన్ ద రెస్టారెంట్. యా. హీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ ద ప్రింటింగ్ ప్రెస్ గురించి వరి అవుతున్నాడా? నో. హీ హ్యాడ్ ఈటెన్ సంథింగ్ ఇన్ ద రెస్టారెంట్లో తిని గడబడైందా? కాదు. ఓకేనా. హీ వాజ్ అవాయిడింగ్ హిస్ ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తున్నాడు అందుక? కాదు. డైరెక్ట్ ఆన్సర్, బికాస్ హీ కుడ్ నాట్ ఫైండ్ ద స్పీకర్ ఇన్ ద రెస్టారెంట్లో ఎవరైతే స్పీకర్ ఈ ప్యాసింజర్ అసలు అతని ఫ్రెండ్ని చూడట్లేదు కాబట్టి, కలవలేదు కాబట్టి అతను అనీజీగా ఫీల్ అయ్యాడు, సార్ టెన్షన్గా ఫీల్ అయ్యాడు. సో ఇలా ఇన్సిడెంటల్ బేస్డ్ పారాగ్రాఫ్స్ కూడా వస్తాయి, చాలా ఈజీగా ఉంటాయండి, 100% ఆన్సర్ చేయొచ్చు. ఇంగ్లీష్ కష్టం అని అస్సలు ఫీల్ అవ్వకండి, చాలా ఈజీ అనమాట. ఓకేనా. సో మీరు ఇప్పటిదిప్పుడే ప్రూవ్ చేసుకోండి ఇంగ్లీష్ చాలా ఈజీ అని. ఇప్పటిదిప్పుడే మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకోండి. వీడియో పాస్ చేసి ఈ చిన్న పారాగ్రాఫ్ని చదివి అర్థం చేసుకోండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా. మీరు 5 out of 5 కరెక్ట్ ఆన్సర్స్ చేసేసినాక నా ఎక్స్ప్లెనేషన్ వినాలి, కాన్ఫిడెన్స్ ఇప్పటిప్పుడు బూస్ట్ అవ్వాలందరికీ, రైట్. సో డైరెక్షన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 to 15. ఓకే, చాలా చిన్నగా ఉందండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ కాదు, ఇట్స్ అ సింగిల్ పారాగ్రాఫ్. మంచిది. ఓకే, చదువుదాం. జాన్ హ్యాడ్ నెవర్ థాట్ మచ్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ వెల్త్ ఆర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ లైఫ్. జాన్ అనే పర్సన్ అతని లైఫ్లో ఎప్పుడు కూడా డబ్బు గురించి కానీ, ఇన్ఈక్వాలిటీస్ లైఫ్లో పక్కన వాళ్ళు ఎక్కువ ఉన్నారు నేను తక్కువ ఉన్నా అనే ఇన్ఈక్వాలిటీ గురించి ఎప్పుడు వరీ కాలేదు అని చెప్తున్నాం. మీకు ఏమర్థం కావాలంటే ఇది కూడా ఒక ఇన్సిడెంట్ బేస్డ్ పారాగ్రాఫే. ఒక పర్సన్, జాన్ అనే పర్సన్ ఎలాంటి పర్సన్, అతని వ్యక్తిత్వం ఏంటి, అతని నిజంగా బిహేవియర్ ఏంటి, అతని వే ఆఫ్ లివింగ్ ఏంటి. ఓకేనా. హౌ డస్ హీ లివ్ హిస్ లైఫ్. ఓకే, దాని గురించి అనమాట. సో ఒక పర్సన్ యొక్క పర్సన్ నోట్ ఇది. ఓకేనా, పర్సనల్ నోట్. ఇట్ వాజ్ హిస్ ఫర్మ్ బిలీఫ్ దాట్ ఇఫ్ దిస్ వరల్డ్ వాజ్ నాట్ గుడ్ ద నెక్స్ట్ వుడ్ బీ గుడ్. జాన్ అనే పర్సన్ యొక్క బిలీఫ్ ఏంటంటే ఈ ప్రపంచం ఒకవేళ చెడ్డగా ఉన్నంత మాత్రాన నెక్స్ట్ వచ్చే జన్మలన్నీ కూడా చెడ్డగా ఉంటాయని కాదు. ఈ జన్మ బాగాలేకపోతే నెక్స్ట్ రాబోయే జన్మ చాలా బాగుంటుంది, నెక్స్ట్ వచ్చే ప్రపంచం చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యేవాడంట. అతని నమ్మకం. సో చూడండి, ఒక పర్సన్ యొక్క పర్సనల్ బిలీఫ్స్ గురించి ఒక పారాగ్రాఫ్ వచ్చింది. బట్ అది మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది క్వశ్చన్ అంతే. ఓకేనా. సో అర్థం చేసుకోండి. హీ వాజ్ నాట్ లైక్ సమ్ అదర్స్ హూమ్ హీ న్యూ. అతని ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి ఒక పర్సన్ లాంటి పర్సన్ కాదు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న ఒక పర్సన్ అనమాట, బిలీఫ్స్ ఉన్న పర్సన్. వేరే వాళ్ళందరూ ఒకలాగుంటే ఇతను కొంచెం వేరే యునీక్ వేలో ఆలోచించే పర్సన్, బిలీఫ్స్ ఉన్న పర్సన్ అనమాట. హీ వాజ్ నాట్ లైక్ సమ్ అదర్స్ హూమ్ హీ న్యూ హూ వుడ్ సెల్ దేర్ సోల్స్ టు ద డెవిల్. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇడియం చూస్తున్నారో, వెన్ ఎవర్ యూ సీ దిస్ ఇడియం గెటింగ్ యూస్డ్ ఇన్ ది reading comprehension, most probably there might be a question that is gonna raise on this idiom, on the meaning of this idiom to be precise. Meaning ఇక్కడ మీకు సోల్స్ సెల్లింగ్ దేర్ సోల్స్ టు ద డెవిల్ అని కనిపిస్తుంది కదా. సో కరెక్ట్గా అండర్లైన్ చేద్దామండి, సెల్ కూడా ఉంది కాబట్టి. సెల్ దేర్ సోల్స్ టు ద డెవిల్, సెల్ వన్స్ సోల్ టు ద డెవిల్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి మీకు అర్థం కావాలి. ఇప్పుడే నేను చెప్పానండి, క్వశ్చన్స్ ఆన్సర్ ఎప్పుడు చూద్దాం. మీరైతే కాంటెక్స్ట్ని బట్టి, పారాగ్రాఫ్ని బట్టి అర్థం చేసుకోండి. ఓకే, సెల్లింగ్ దేర్ సోల్స్ టు ద డెవిల్ అంటే మీనింగ్ ఏంటి. ఓకే, వేరే మనిషిలాగా అతను కాదు, హూ వుడ్ సెల్ దేర్ సోల్ టు ద డెవిల్ అని చెప్తాను. ఎగ్జాక్ట్ మీనింగ్ సిచ్యువేషన్ బట్టి ఏమొస్తుంది మీరు గెస్ చేయండి, నేను కరెక్ట్గా ఆన్సర్ చెప్తాను తర్వాత. రైట్. హీ ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. ఏ పని చేసే ముందైనా కూడా గాడ్ గురించి ఆలోచించేవాడు ఈ మనిషి. ఓకేనా, గాడ్ గురించి ఆలోచించేవాడు. ఓకే, రైట్. దేవుడిని బాగా నమ్ముతాడు అనమాట. హీ లివ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. ఎలాంటి మనిషి అంటే ఒక చాలా నిజాయితీపరుడైన మనిషి, ఆనెస్ట్. హీ హ్యాడ్ నాట్ మ్యారీడ్ బట్ డిడ్ నాట్ డిజైర్ అనదర్ మ్యాన్స్ వైఫ్. అంటే మీనింగ్ ఏంటి, అతను పెళ్లి చేసుకోలేదు, అలాగని ఖాళీగా ఉన్నాడు కాబట్టి పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్స్ పైన కూడా కన్నేసే మనిషి కాదు, చాలా ఆనెస్ట్ మనిషి అని చెప్పేసి మీనింగ్. హీ బిలీవ్ దట్ విమెన్ వీకెండ్ మెన్ యాజ్ వర్స్ డిస్క్రైబ్డ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ శాంసన్ అండ్ డెలీలా. మీనింగ్ ఏంటి అంటే, అతని బిలీఫ్ ఏంటి, ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే విమెన్ అనే వాళ్ళు మెన్ని వీక్ అయ్యేలా చేస్తారంట.
విమెన్ అనే వాళ్ళు మెన్ యొక్క సామర్థ్యం తగ్గిపోయేలా చేస్తారు అతను నమ్ముతాడంట. ఇట్ ఈస్ హిస్ పర్సనల్ బిలీఫ్. ఎందుకంటే అది ఒక స్టోరీ చదివాడంటే ఏంటి, శాంసన్ అండ్ డెలీలా. శాంసన్ అండ్ డెలీలాలో ఏం జరుగుతుంది అంటే ఒక మ్యాన్ ఒక విమెన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయి అతని సామర్థ్యాన్ని కోల్పోతాడని చెప్పేసి, ఓకేనా. సో ఇంపాక్ట్ ఉంటుందని అతను నమ్ముతున్నాడు, అతని పర్సనల్ బిలీఫ్ అనమాట. అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్తున్నారు. ఓకే, బట్ ఎనీహౌ ఎలాంటి పర్సన్, ఆనెస్ట్ మనిషి అండ్ కొన్ని సెపరేట్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఉన్న మనిషి, గాడ్ని ఎక్కువగా నమ్మే మనిషి, ఇది అర్థమవుతుంది. దిస్ ఇస్ ది టేక్ అవే ఫ్రమ్ ద పారాగ్రాఫ్. షల్ వి ఆన్సర్ ద క్వశ్చన్స్ నౌ? లెట్స్ గెట్ స్టార్టెడ్. యుల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇడియమ్ ఇన్ నో టైమ్. ఓకే, రెడీగా ఉండండి. రైట్, ఇక్కడే ఉంచండి. టు సెల్ వన్స్ సోల్ టు ద డెవిల్ మీన్స్, ఒక లోపల ఉన్న సోల్ని ఒక డెవిల్కి ఆ దయ్యానికి అమ్ముకోవడం అంటే మీనింగ్ ఏంటి అంటే ఇమ్మోరల్గా మనం చేసే పనులు రాంగ్ అని మనకి తెలిసినా కూడా దాని నుంచి మానిటరీ బెనిఫిట్, మనీ బెనిఫిట్ వస్తుందని తెలిస్తే ఆ పనిని చేసేసే మనుషులు ఉంటారు చూసారా. డబ్బు కోసము దేనికి వెనకాడని మనిషి ఉంటే, ఎప్పుడైనా అలాంటి మనిషిని రెఫర్ చేయాలి అనుకుంటే, మీరు అంటూ సెల్ వన్ సోల్ టు ద డెవిల్. అతని సోల్ని అమ్మేసుకున్నాడు డెవిల్కి. డెవిల్ అంటే ఏదో తెలుసా, అన్నిటికంటే పెద్ద భూతం. ఆబ్వియస్లీ ఏమవుతుందండి, మనీ కదా, కదా. సో టు సెల్ వన్ సోల్ టు ద డెవిల్, డబ్బు కోసం ఏమైనా చేసేవాళ్ళు మోరల్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ వాడని మనిషి ఉంటే అతని కోసం ఇది వాడాలి. ఓకే, సో చూడండి మీనింగ్ ఏంటి. హీ వాజ్ నాట్ లైక్ సమ్ అదర్, అతను వేరే మనుషుల్లాగా కాదు. హూమ్ హీ న్యూ హూ వుడ్ సెల్ దేర్ సోల్స్ టు ద డెవిల్. చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బు కోసం వాళ్ళ ఓన్ రిలేటివ్స్ని కూడా చీట్ చేసే మనుషులు ఉన్నారు. సేమ్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని, బ్రదర్స్ సిస్టర్స్ని చీట్ చేసే మెంబర్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని చీట్ చేసే మెంబర్స్ ఉన్నారు, అవునా కదా, రైట్. మనుషులు చంపేసే మనుషులు కూడా ఉన్నారు, అవునా కదా. సో దోస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ దేర్ సోల్స్ టు ద డెవిల్, డబ్బు కోసం అనమాట. సో డిజానెస్ట్ పీపుల్, మంచి మనుషులు కాదనమాట. సో అలాంటి మీనింగ్ ఎక్కడుంది. సప్రెసింగ్ వన్స్ కాన్షియన్స్, ఒక మనిషి యొక్క కాన్షియన్స్ని సప్రెస్ చేసుకోవడమా, డైరెక్ట్ ఆన్సర్ ఇది కాదు. గివింగ్ అప్ గుడ్నెస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఈవిల్, చెడుకి బదులుగా మంచిని అమ్ముకోవడమా, ఒక ఇండైరెక్ట్ రెఫరెన్స్ అవ్వచ్చు, బట్ ఇంకా ఆప్షన్ ఉంటే చూద్దాం. గివింగ్ అప్ వన్స్ ఆనెస్టీ ఫర్ ద సేక్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్, ఎగ్జాక్ట్లీ మనీ బెనిఫిట్ ఉంటుంది అని తెలిసిన వెంటనే అతని నిజాయితీని వదులుకునే మనిషి ఉంటే అలాంటి మనిషిని రెఫర్ చేయడానికి ఇది వాడచ్చు. 100% డైరెక్ట్ ఆప్షన్ అవుతుంది 3. సో అలాంటి మనిషి మన పర్సన్ ఏదైతే పారాగ్రాఫ్ మాట్లాడుతుందో అతను కాదు, జాన్ అనుకుంటా, అవునా కదా. జాన్ అలాంటి మనిషి కాదు, ఆనెస్ట్ మనిషి. John thought that women weakened men because విమెన్ వల్ల మెన్ వీక్ అవుతారని జాన్ బిలీవ్ చేస్తాడు. ఎందుకంటే ఒక స్టోరీ చదివాడు, ఎక్కడ ఉందో చూడండి అది, ఓకేనా. సో ఇక్కడ డైరెక్ట్గా నేమ్ ఎతకండి. శాంసన్ అండ్ డెలీలా అనే ఒక ఇల్లస్ట్రేషన్ ఆ స్టోరీ చదివినప్పుడు అతనికి అలా అనిపించింది, అది బిలీవ్ చేస్తున్నాడు దాన్ని అతను. ఓకే, సో 100% ద ఆన్సర్ హ్యాస్ టు బీ 4, నో డౌట్, ఓకేనా. సో వేరే కాదండి. హీ థాట్ దట్ విమెన్ వర్ ఈవిల్ అంటే మీనింగ్ విమెన్ అందరూ కూడా చెడ్డవాళ్ళని బిలీవ్ చేసాడు. నో, అలా ఏది కరెక్ట్ కాదు, ఆన్సర్ అవుతుంది ఒక స్టోరీలో రెఫరెన్స్ వల్ల. దాట్స్ కరెక్ట్. లెట్ us move to our next question. 13th question. It was John's belief that జాన్ బిలీవ్ చేస్తాడు ఏమని, వన్ కెన్ బీ హ్యాపీ ఓన్లీ బై రిమైనింగ్ అ బ్యాచులర్లా ఉంటేనే ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని బిలీవ్ చేస్తున్నాడా? నో, ద వరల్డ్ ఈజ్ అ హ్యాపీ ప్లేస్, ప్రపంచం అంతా కూడా మంచి జరుగుతుంది, ఒక హ్యాపీ ప్లేస్ అని చెప్తున్నాడా? నో. ఓకే, నెక్స్ట్, దెర్ ఈజ్ నో అదర్ వరల్డ్. నెక్స్ట్ అసలు జన్మలేదు చెప్పాడా? ఉంటుందని చెప్పాడు, అతను నమ్ముతున్నాడు, అవునా కదా, రైట్. వన్ మస్ట్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్. ఇతని బిలీఫ్ ఏంటి అంటే ఒక మనిషి ఆనెస్ట్ లైఫ్ని బతకాలి, ఆనెస్టీ చాలా ఇంపార్టెంట్ అని నమ్ముతాడు. వెరీ గుడ్. నెక్స్ట్, బై నాట్ డిజైరింగ్ అనదర్స్ మ్యాన్స్ వైఫ్, జాన్ షోడ్ దాట్. వేరే వాళ్ళ వైఫ్ని కోరుకోకుండా ఉండి జాన్ అనే పర్సన్ ఏం చూపించాడు, ఎలాంటి మనిషిని ప్రూవ్ చేసుకున్నాడు. హీ వాంటెడ్ టు గెట్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్ట. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, మోరల్ ప్రిన్సిపల్స్, నైతిక విలువలు తెలిసిన మనిషి 100%. హీ ఫెల్ట్ సారీ ఫర్ అదర్ మెన్. నో, హీ హ్యాడ్ నో డిజైర్ ఫర్ అనదర్స్ వెల్త్. హీ హ్యాడ్ నో డిజైర్ ఫర్ అనదర్ వెల్త్స్. వేరే వాళ్ళ వెల్త్ కోసం ఇతనికి డిజైర్ లేదా. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్. నైతిక విలువలు ఉన్న మనిషి కాబట్టి అతను అలా ఉన్నాడు అని చెప్పేసి. ఫ్రమ్ ద అబౌవ్ ప్యాసేజ్ వీ అండర్స్టాండ్ దట్ జాన్ వాజ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్, a man of simple faith, a deeply pessimistic man, a scholar of scriptures. ఓకే, సో సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదా మనకు తెలీదు, అవునా కదా, రైట్. ఆ డీప్లీ పెసిమిస్టిక్ మ్యాన్, పెసిమిస్టిక్ అంటే నెగటివ్ మైండెడ్ పర్సన్ అని చెప్పేసి, అది కాదు. ఆ స్కాలర్ ఆఫ్ స్క్రిప్చర్స్ చదివే మనిషా, అది కూడా కాదు. సో ఆన్సర్ అ మ్యాన్ ఆఫ్ సింపుల్ ఫెయిత్. ఆన్సర్ అ మ్యాన్ ఆఫ్ సింపుల్ ఫెయిత్. సో ఇలా రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి, మొత్తం కలిపి 15 కదా, 3 పారాగ్రాఫ్స్ ఆన్సర్ చేయాలి 5 క్వశ్చన్స్. అంటే కరెక్ట్గా ఎగ్జామినేషన్లో మీకు ఒక్కొక్క ప్యాసేజ్కి 5 minutes పట్టాలండి. మొత్తం కలిపి ఒక
12 to 15 మినిట్స్లో 15 మార్క్స్ మీ పాకెట్లో ఉండాలి. ఇది చాలా ఈజీ అనమాట రీడింగ్ కాంపిటీషన్ చేయడం. ఆల్ రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి. 16th క్వశ్చన్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఏం స్టార్ట్ అవుతున్నాయి? సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. లెట్ మీ రైట్ ఇట్ హియర్. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ కొన్ని ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి. లెట్ us try to answer them now. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. సో వీటిని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయడం మీ పని అనమాట. ఓకేనా, కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఒక సీక్వెన్స్ చెప్పాలి. ఓకే రైట్. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ అన్నీ కూడా ఏతోనే బిగిన్ అవుతున్నాయి. ఎవ్రీ ఆప్షన్ ఈస్ బిగినింగ్ విత్ ఏ. సో నో ప్రాబ్లం, ఏతో చదివేసేయండి. A young Brahmin came forward and bowed to the king. ఒక యంగ్ బ్రాహ్మిన్ వచ్చాడు, కింగ్ ముందు ఇలా నమస్కరించాడు. ఓకేనా, బౌడ్ టు ద కింగ్. ఇలా వంగడాన్ని మనం అంటాం బౌ. ఓకే, బౌడ్ టు ద కింగ్. ఓకే రైట్. ఏ తర్వాత డిసిబిఈ ఏ ఆప్షన్ వస్తుందో కనుక చెక్ చేస్తే ఏ తర్వాత డి రావాలా, బి రావాలా, సి రావాలా, ఈ రావాలా చెక్ చేస్తే మనకి 1 మార్క్ ఇక్కడ దొరికిపోతుందండి. సో ఏ తర్వాత ఏది మ్యాచ్ అవుతుందో చూద్దాం. A young Brahmin came forward and bowed to the king తర్వాత డి పెట్టొచ్చా అకార్డింగ్ టు ఫస్ట్ ఆప్షన్? చూద్దాం. A young Brahmin came forward and bowed to the king తర్వాత డైరెక్ట్గా డి పెడితే he was tall, dark with broad shoulders. Now listen very carefully my dear students. When you are answering sentence rearrangement questions, one thing that helps you a lot in lots of questions many times is the logic of nouns and pronouns. You need to understand the linkage between the nouns and its corresponding pronouns and its corresponding antecedent nouns. ఓకే, ఒక ప్రొనౌన్కి దాని యాంటిసిడెంట్ నౌన్ ఏదో లింక్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే ఒక లాజిక్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, a young Brahmin came forward and bowed to the king లో a young Brahmin acts as a noun and this noun can be replaced by the pronoun he was tall. ఏమని చెప్తున్నాం మనం? ఒక యంగ్ బ్రాహ్మిన్ వచ్చాడు కదా, ఎవరైతే కింగ్ ముందు ఇలా వంగాడో ఆ పర్సన్ ఎలా ఉన్నాడు? he was tall, dark నల్లగా ఉన్నాడు, విత్ బ్రాడ్ షోల్డర్స్. ఏమున్నాయి? బ్రాడ్ షోల్డర్స్ ఉన్నాయి. రైట్. సో 100% ఏ తర్వాత డి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే రైట్, ఇలా ఉంచండి. ఏ తర్వాత బి వచ్చే ఛాన్స్ ఉందా చూద్దాం. బీలో ఏముంది? హీ గ్రిప్ ద బౌ అండ్ లుక్డ్ ఎట్ ద ప్రిన్సెస్ విత్ స్మైల్. డైరెక్ట్గా వచ్చాడు అండ్ బౌని విల్లుని ఇలా గ్రిప్ చేసుకొని ప్రిన్సెస్ వైపు చూసి స్మైల్ చేశాడు. అంటే డైరెక్ట్గా లాక్ అవుతుందా? దానికంటే ముందు అతను ఎలా ఉన్నాడో చెప్పే ఈ ట్రైట్స్ చెప్పడం మంచిది కరెక్ట్ చెప్పాలంటే. సో ఏ తర్వాత బి వచ్చే ఛాన్స్ లేదు. ఓకేనా, ఏ తర్వాత సి వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా చూద్దాం. ఓకేనా, హిస్ ఆర్మ్స్ వర్ పవర్ఫుల్ అండ్ డిడ్ నాట్ సీమ్ టు బిలాంగ్ టు అ బ్రాహ్మిన్. అతని ఆర్మ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, డిడ్ నాట్ సీమ్ టు బిలాంగ్ టు అ బ్రాహ్మిన్. ఇది చెప్పాలన్నా కూడా అతని ఆర్మ్స్ చాలా గట్టిగా కనిపిస్తున్నాయని చెప్పాలన్నా కూడా అతను ఫస్ట్ ఎలా ఉన్నాడో చెప్పి ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. సో ఏ తర్వాత సి కూడా కరెక్ట్గా లేదు. ఏ తర్వాత ఈ వస్తుందా? దే వర్ సర్టెన్లీ దోస్ ఆఫ్ అ వ్యారియర్. సి దే అంటే ఏంటి ఇక్కడ? ఈ ప్రొనౌన్కి యాక్చువల్ రెఫరెన్స్ ఏ తర్వాత రాదు. సో ఏ తర్వాత ఈ కూడా రాదు. 100% మీ ఆన్సర్ అవుతుంది ఏ తర్వాత డి. అండ్ ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ మీరు ఇలా ఆన్సర్ చేయొచ్చు, వన్ ఆఫ్టర్ ది అదర్ ఎలిమినేషన్ చేసి, ఆర్ అన్ని చదువుకుని ఒక లాజిక్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటా లాజిక్ అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనం అన్నాం a young Brahmin came forward and bowed to the king. ఓకే, he was tall, dark with broad shoulders అన్నాం కదా. ఆ తర్వాత మీరు చెక్ చేయండి, his arms were powerful and did not seem to belong to a Brahmin. when you read this statement, సి స్టేట్మెంట్ చదివిన వాళ్ళకి ఒకటి అర్థం కావాలి. నౌన్ ఆర్మ్స్ అనేది యూజ్ చేశారు కదా, ఈ ఆర్మ్స్ అనే నౌన్ని రిప్లేస్ చేసే ఒక ప్రొనౌన్ ఉంది. ఆ ప్రొనౌన్ ఏది అంటే దే. ఓకేనా రైట్. దే వర్ సర్టన్లీ దోస్ ఆఫ్ అ వ్యారియర్. ఏవైతే కండలు తిరిగిన దేహం అతనికి ఉందో ఆ ఆర్మ్స్ అనేవి, ఆ కండలు అనేవి అవి ఒక బ్రాహ్మిన్ పర్సన్వి కావు. అవి చూస్తే అర్థమైపోతుంది ఈ పర్సన్ ఒక వ్యారియర్ అని, ఒక యోధుడు. ఏమర్థమవుతుంది? యోధుడు. సో ఇక్కడ దే అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆర్మ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ద నౌన్ ఆర్మ్స్ ఈస్ రిప్లేస్డ్ బై ద ప్రొనౌన్ దే రెఫర్స్ దోస్ ఆర్మ్స్. సో సి తర్వాత ఈ రావాలి. ఆప్షన్స్లో సి అండ్ ఈ పేర్లా కనిపించే ఆప్షన్ ఏది ఉంటే అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ సి రాదు, ఇక్కడ తీసేసేయండి. సిఈ రావాలి. ఈ సి రాదు, ఇది తీసేసేయండి. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, దీంట్లో కూడా చెక్ చేయండి. సికి ఈకి మధ్యలో బిడి వచ్చాయి, ఇది కూడా కరెక్ట్ కాదు. సిఈ పక్కపక్కగా ఉన్న ఒకటే ఒక ఆప్షన్ 1. So a question can be answered in numerous ways. You find your own. మీ ఓన్ లాజిక్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. లెట్ us move to నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం స్పీడ్ మెయింటైన్ చేద్దాం అన్న. క్వశ్చన్ నెంబర్ 17. సేమ్ అదే రాస్తుంది ఇక్కడ. సెంటెన్సెస్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. గో త్రూ ద డైరెక్షన్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే రైట్, చదవండి. ఫోక్ టేల్స్ ఆఫర్ లాట్స్ ఆఫ్ అడ్వైస్. ఓకే, 100% దీంతో బిగిన్ అవుతుంది. అన్ని ఆప్షన్స్ కూడా ఏతో బిగిన్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఏతో బిగిన్ అవుతున్నాయి. ఓకే రైట్ రైట్ సరే. ఏ తర్వాత ఏం రావాలని చెప్పాలన్నమాట. ఏ తర్వాత బి రావాలా, ఏ తర్వాత డి రావాలా, సి రావాలా?
ఓకే, మన దగ్గర ఏ తర్వాత రావడానికి బీకి స్కోప్ ఉంది, డీకి స్కోప్ ఉంది, సికి స్కోప్ ఉంది. సో ఏ చదువుదాం గట్టిగా, చదవండి కుమార్, ఏ చదవండి. ఫోక్ టేల్స్ ఆఫర్ లాట్స్ ఆఫ్ అడ్వైస్. ఫోక్ టేల్స్ నుంచి మీకు చాలా అడ్వైస్ దొరుకుతుంది, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకేనా. ఫోక్ అంటే జానపద గేయాలు, జానపద స్టోరీస్ కూడా చాలా చాలా మోరల్ స్టోరీస్ లాగా ఉంటాయి. వాటి నుంచి మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఓకే రైట్, ఒక ఏమన్నా లెసన్ దొరుకుతుంది దాని నుంచి. ఓకే రైట్. ఫోక్ టేల్స్ ఆఫర్ లాట్స్ ఆఫ్ అడ్వైస్. తర్వాత ఏం పెట్టాలి, ఏ తర్వాత బి పెట్టేయచ్చా. మోస్ట్ ఆఫ్ దెమ్ డెలివర్ ద మెసేజ్ క్లియర్లీ. 100%. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నాం చూసారా, ఆ దెమ్ అంటే ఏదో కాదు, ఆ దెమ్ అనేది ఎవరిని చూపిస్తుంది అంటే ఫోక్ టేల్స్ని చూపిస్తుంది. ఫోక్ టేల్స్ ఆఫర్ లాట్స్ ఆఫ్ అడ్వైస్. మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా ఫోక్ టేల్స్లో చాలా వరకు, చాలా శాతం వరకు, మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా వరకు వాటిలో ఉన్న ఫోక్ టేల్స్ డెలివర్ ద మెసేజ్ క్లియర్లీ, మెసేజ్ని క్లియర్గా డెలివర్ చేస్తాయి 100%. సి ద నౌన్ అండ్ ప్రొనౌన్స్ రిలేషన్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్లీ, అండ్ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ లాజిక్ మై డియర్, యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ ది లాజికల్ ఆర్డర్స్ ఆర్ సీక్వెన్సెస్ ఈజీలీ. రైట్. ఇప్పుడు చెప్పండి, ఏ తర్వాత 100% బి వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఏ తర్వాత డి రాదు, ఏ తర్వాత సి రాదు. ఒక స్ట్రాంగ్ లాజిక్ అయితే అర్థమైంది, ఏ బి రావాలి. వాట్ యూ థింక్ మై డియర్, ఏ బి తర్వాత సి రావాలా లేకపోతే డి రావాలా? చదువుదాం. ఓకేనా. ఫోక్ టేల్స్ ఆఫర్ లాట్స్ ఆఫ్ అడ్వైస్, మోస్ట్ ఆఫ్ దెమ్ డెలివర్ ద మెసేజ్ క్లియర్లీ. ఏ బి ఫిక్స్ చేసేసుకోండి, లాక్ చేసుకోండి ఇప్పుడే. తర్వాత సి రావాలా. ఓకే. ద రీజన్ వాజ్ దట్ హీ వాజ్ నాట్ ప్రాపర్లీ డ్రెస్డ్. ఏ బి తర్వాత సి పెడితే ఇక్కడ ఏమొచ్చింది, ప్రొనౌన్ హీ వచ్చింది. ద ప్రొనౌన్ హీ మస్ట్ బి టాకింగ్ అబౌట్ సంబడి. హీ అంటే ఎవరు, ఒక మనిషి గురించి చెప్పిన తర్వాత హీ అనాలి కదా. ఈ హీ అనే ప్రొనౌన్ ఒక నౌన్ని చూపించాలి ఫస్ట్. సో 100% ఈ 2 స్టేట్మెంట్స్ తర్వాత హీ చెప్పే ఛాన్స్ ఏమాత్రం, అతను ఎవరో తెలియదు కాబట్టి ఏబిసి రాదు. 100% రిమైనింగ్ దే ఆన్సర్ అవ్వాలి. ఆన్సర్ ఏబిడి. ఓకేనా. డి చదవండి ఒకసారి, దీంట్లో ఒక నేమ్ కనిపిస్తుంది. దెర్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ బీర్బల్. ఏం కనిపిస్తుంది? So how easy are these questions, Medi? Everyone can answer these questions irrespective of his background, what his level is. 100% ఈ questions ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, there is a story of Birbal not being allowed to attend the king's free lunch. ఒక స్టోరీ ఉంది. ఒక స్టోరీలో ఏం చెప్తారంటే బీర్బల్ని కింగ్ యొక్క ఫ్రీ లంచ్లోకి రానివ్వరు, అటెండ్ అవ్వనివ్వరు, లోపలికి రానివ్వరు. ఎందుకు? ఓకేనా. సో డి చెప్పిన తర్వాత రీజన్ ఏంటి అంటే ద రీజన్ వాజ్ దాట్ హీ వాజ్ నాట్ ప్రాపర్లీ డ్రెస్డ్. ఆ పర్సన్ ప్రాపర్గా డ్రెస్ చేసుకోలేదు చెప్పేసి కింగ్ కోర్టులోకి రానివ్వరు, నీకు అల్లో లేదు, లోపలికి అల్లో చేయమని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా. దిస్ హ్యాపెండ్ డిస్పైట్ హిస్ హై ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్. కరెక్ట్ ఆర్డర్ చదువుకుంటూ వద్దా చూడండి. దిస్ హ్యాపెండ్ చూడండి, డి తర్వాత సి తర్వాత ఈ చదువుతున్నా. దిస్ హ్యాపెండ్ డిస్పైట్ హిస్ హై ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్. మీనింగ్ లోపలికి రానివ్వలేదు, అతని డ్రెస్ బాగాలేదని చెప్పేసి, కానీ అతని బుద్ధి మాత్రం చాలా ఇంటెలిజెంట్ పర్సన్. బీర్బల్ గురించి తెలుసు కదా, అలాంటి పర్సన్ని కూడా ఓన్లీ అపియరెన్స్ చూసేసి బయట ఆపేస్తారనమాట. ఓకేనా. సో ద అడ్వైస్ దస్ కన్వేడ్ ఈజ్, లాస్ట్లో ఎఫ్ వస్తుంది, ఈజ్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఒక బుక్ని దాని కవర్ చూసేసి జడ్జ్ చేయలేము. అవుటర్ అపియరెన్స్ చూసేసి ఒక పర్సన్ ఇన్నర్ సైడ్ ఏంటో మనము గెస్ చేయలేమండి. ఓకేనా. లోపల ఎంత పవర్ఫుల్, ఎంత టాలెంటెడ్ పర్సన్ అనేది బయట చూపించి చెప్పలేము అనమాట. సో 100% లాజిక్ అవుతుంది ఆప్షన్ 4. ఓకే. సో ఒక్క స్ట్రాంగ్ రిలేషన్ ఫామ్ చేసుకోండి, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 18. సో చదివేసేయండి. స్టేట్మెంట్ ఏ, అల్టిమేట్లీ కాటన్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు బ్రిటన్ యాజ్ అ రా మెటీరియల్. అబ్జర్వ్ ద ఆప్షన్స్. ఏతో అయితే బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. యు నో వై? బికాస్ అల్టిమేట్లీ అనేది ఒక కన్క్లూజన్ లాంటి స్టేట్మెంట్, బిగినింగ్లో అయితే రాదు కదా. సో దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ఏ. సో ఎనీవే ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సితో బిగిన్ చేసే ఛాన్స్ ఉంది, డి అండ్ బి. ఓకే. సీనా, డీనా, బీనా. లెట్ us స్టార్ట్ విత్ సి. ఓకేనా. 2 సార్లు సి ఉంది కాబట్టి the British were attracted to the cotton belts of India. If you see, you find more number of nouns getting used here. No, you see how many nouns are there? There are in fact 3 nouns in the statement. Noun number 1 British, noun number 2 cotton, noun number 3 India. So wherever you find more number of nouns in the statement, that statement may occur at the beginning of the sequence. స్టార్టింగ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో 100% సితో బిగిన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బ్రిటిష్ వర్ అట్రాక్టెడ్ టు ద కాటన్ బెల్ట్స్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క కాటన్ బెల్ట్స్ అంటే బ్రిటిష్కి చాలా ఇంట్రెస్ట్. ఓకేనా. కాటన్ ఇక్కడిని తీసుకెళ్లారు. 100% సితో బిగిన్ చేయొచ్చు. వాట్ అబౌట్ డి? టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇన్ మాంచెస్టర్ అండ్ లివర్పూల్ గ్రేట్లీ ఫ్లరిష్డ్. ఓకే. దీంట్లో కూడా నౌన్స్ ఉన్నాయి, కాకపోతే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ మాంచెస్టర్ అండ్ లివర్పూల్.
మాంచెస్టర్లో లివర్పూల్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఫ్లరిష్ అయ్యాయి, ఓకేనా, మంచిగా డెవలప్ అయ్యాయి అని చెప్తున్నాం, ఓకేనా. ఫస్ట్ కాటన్ తీసుకెళ్ళే కదా డెవలప్ అయ్యాయి, లాజిక్ అది కదా. సో డి స్టేట్మెంట్ మనం బిగిన్ చేయలేము, ఓకేనా, కంటిన్యూషన్లో రావాలా, రెండింగ్లో రావాలి. ఓకే, నెక్స్ట్ బి చెప్పొచ్చా, బీతో బిగిన్ చేయొచ్చా. దిస్ వాజ్ డ్యూ టు ద అవైలబిలిటీ, దిస్ వాజ్ అని చెప్పి స్టార్ట్ చేయొచ్చా. దిస్ అనే ప్రొనౌన్ యూస్ చేయాలి అంటే ఇన్ ఆర్డర్ టు యూస్ దిస్ ప్రొనౌన్ యూ మస్ట్ హ్యావ్ యూస్డ్ అ నౌన్ ఎర్లియర్ టు ఇట్. ఎస్ ఆర్ నో, నౌన్ కనిపిస్తుంది ఏమన్నా లేదు కాబట్టి బీతో బిగిన్ చేయలేము. సో రెండు ఆప్షన్స్ ఉన్నాయి, సి తర్వాత ఏనా బీనా. ఫస్ట్ సి చదవండి, గట్టిగా చదవండి, కమాన్. ద బ్రిటిష్ వర్ అట్రాక్టెడ్ టు ద కాటన్ బెల్స్ ఆఫ్ ఇండియా. సి తర్వాత ఏ చెప్పాలా బి చెప్పాలా. సి తర్వాత ఒక్కసారి మనం ఏ చదువుదాం. సి తర్వాత ఏ చదివితే అల్టిమేట్లీ ద కాటన్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు బ్రిటన్ యాజ్ అ రా మెటీరియల్ ఫర్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఓకే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాటన్లో. అల్టిమేట్లీ వాళ్ళు ఏం చేశారంటే కాటన్ని తీసుకెళ్లారు, ఎక్స్పోర్ట్ చేసుకున్నారు బ్రిటిష్కి, అండ్ వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేశారు. దిస్ సౌండ్స్ లైక్ అ ప్రాపర్ సీక్వెన్స్. సి తర్వాత ఏ వచ్చే ఛాన్స్ ఉంది. సి తర్వాత బి వస్తుందా. ద బ్రిటిష్ వర్ అట్రాక్టెడ్ టు ద కాటన్ బెల్స్ ఆఫ్ ఇండియా. సి చెప్పిన తర్వాత బి దిస్ వాజ్ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ కాటన్. దిస్ అంటే ఏంటి ఇన్ఫ్యాక్ట్ అక్కడ. సో దిస్కి రిలేషన్ ప్రాపర్గా ఫామ్ కావట్లేదు, దట్స్ వై సి తర్వాత బి వచ్చే ఛాన్స్ లేదు. 100% ఆన్సర్ అవుతుంది ఏ. ఒక్కసారి నీట్గా మొత్తం చదువుతా వినండి. The British were attracted to the cotton belts of India. Ultimately, cotton was exported to Britain as a raw material for their textile industries. Okay, దానివల్ల ఏమైందంటే వాళ్ళ టెక్స్టైల్ బిజినెస్ అనేది ఫ్లరిష్ అయింది, ఓకేనా. సో తర్వాత డి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇన్ మాంచెస్టర్ అండ్ లివర్పూల్ గ్రేట్లీ ఫ్లరిష్డ్, ఓకేనా. తర్వాత బి దిస్ వాజ్ డ్యూ టు, ఓకేనా. సో చూడండి చాలా ఫ్లరిష్ అయింది కదా. ఈ డెవలప్మెంట్ అనేది దేనివల్ల, ఈ నౌన్కి ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఒక కాన్సెప్ట్కి రిప్లేస్మెంట్ అవుతుంది దిస్ అనమాట. ఆ రెఫరెన్స్ చూపిస్తుంది. దిస్ వాజ్ డ్యూ టు ద అవైలబిలిటీ ఆఫ్ గుడ్ క్వాలిటీ కాటన్ ఫ్రమ్ ఇండియా. 100% లాక్ చేయండి, ఆప్షన్ 1 ఈస్ ది ఆన్సర్. సో ఇలా అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ని యూజ్ చేసి మీరు లాజికల్గా కొన్ని సీక్వెన్సెస్ని ఫామ్ చేయాలి, కొన్ని కాంబినేషన్స్ని, స్ట్రాంగ్ రిలేషన్ సెంటెన్సెస్ని కొన్ని ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాలి. లెట్స్ మూవ్ టు 19th క్వశ్చన్. షీ హ్యాడ్ నెవర్ సీన్ ద లైక్ ఆఫ్ ఇట్ బిఫోర్. షీ అని చెప్పాము, ప్రొనౌన్ ఉంది, షీ ఉంది, ఓకేనా. మ్యాక్సిమం షీ ఉంది. సో నౌన్ ఎక్కడ లేదనమాట. సో షీతో బిగిన్ చేయొచ్చు కావాలనుకుంటే, బట్ చూడండి షీ హ్యాడ్ నెవర్ సీన్ ద లైక్ ఆఫ్ ఇట్ బిఫోర్. ఓకే, అలాంటి దాన్ని ఆమె ఎప్పుడు చూడలేదు అంటే, అలాంటి దాన్ని అంటే దేని లాంటి దాన్ని, ఇట్ అంటే దేన్ని చూపిస్తుంది ఇక్కడ. You need a reference for the pronoun it, right? So where is the discussion, my dear? There is no such discussion. So A తో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఎనీవే ఏ ఎక్కడ బిగినింగ్లో లేదు, రెండే ఉన్నాయి, సీనా డీనా. ఓకే చూద్దాం. షీ పియర్డ్ క్లోజ్లీ ఎట్ ద బిగ్ కరెన్సీ నోట్. ఒక పెద్ద కరెన్సీ నోట్ చూసేసి ఆమె క్లోజ్గా అబ్జర్వ్ చేసింది అని చెప్పాలంటే అంటాం పియర్డ్. ఏమంటాం మనం, పియర్డ్. షీ పియర్డ్ క్లోజ్లీ ఎట్ ద బిగ్ కరెన్సీ నోట్. ఆశ్చర్యంతో చూసింది, ఓకేనా. ఇంత పెద్ద కరెన్సీ నోటా అని చెప్పేసి. ఓకే, దీంతో ఒకటి బిగిన్ చేయొచ్చు మనం సీతో. డీతో షీ ఓన్లీ రికగ్నైజ్డ్ ద 5s and 10s షీ హ్యాడ్ సీన్ ఇన్ ద అదర్ పీపుల్ హ్యాండ్స్. వేరే వాళ్ళ చేతిలో ఉన్న 5-10 రూపాయల నోట్లే ఆమె చూసింది, 5, 10s ఉన్న కరెన్సీ నోటీస్ చేసింది అంటే దీంతో బిగిన్ అయ్యే ఛాన్స్ ఉందన్న, బిగిన్ చేసే ఛాన్స్ లేదు. సో డి కరెక్ట్గా స్టార్ట్ అవ్వట్లేదు, బట్ ఇది ఓకే. దీంట్లో ఏదో మాట్లాడుతున్నాం మనం కరెన్సీ గురించి. చూడండి, షీ పియర్డ్ క్లోజ్లీ ఎట్ ద బిగ్ కరెన్సీ నోట్. ఒక బిగ్ కరెన్సీ నోట్ తీసుకుంది, దాని వైపు క్లోజ్గా అబ్జర్వ్ చేసింది ఆశ్చర్యంతో. సో సి తర్వాత ఏనా బీనా. సి తర్వాత ఏ పెడితే ఒకసారి షీ హ్యాడ్ నెవర్ సీన్ ద లైక్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ గైస్, ఇప్పుడు వినండి. షీ పియర్డ్ క్లోజ్లీ ఎట్ ద బిగ్ కరెన్సీ నోట్. యూ ఫైండ్ ద రెఫరెన్స్ ఆఫ్ అ నౌన్ హియర్ by calling it as a note. చూడండి ఒకసారి, we are talking about a big currency note in the statement C, and this noun got replaced by the pronoun it. ఏం కనిపిస్తుంది ఇక్కడ ఇట్ అన్న చూసారా. అలాంటి నోట్ని ఆమె ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. షీ హ్యాడ్ నెవర్ సీన్ ద లైక్ ఆఫ్ ఇట్ బిఫోర్. 100% మీకు సి అనే స్టేట్మెంట్ తర్వాత స్ట్రాంగ్ కరెక్షన్ స్టేట్మెంట్ ఏనే అవుతుంది అనమాట. సో ది ఆప్షన్ విచ్ ఈజ్ యువర్ ఆన్సర్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ 1 mark ఈస్ CADB. నో డౌట్ గైస్, 100%. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ గెటింగ్ ఆన్సర్డ్ యూజింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ the relation between nouns and pronouns. So establish this relation properly, my dear. So noun pronoun ki link అర్థం చేసుకోండి. ఏ pronoun కి ఏ noun తో లింక్ ఉంది, వెంటనే మీకు కాంబినేషన్స్ దొరుకుతాయి అనమాట, ఓకేనా. సో వెంటనే సి తర్వాత ఏ రావాలి. వెరీ గుడ్, చదివేద్దాం. షీ పియర్డ్ క్లోజ్లీ అట్ ద బిగ్ కరెన్సీ నోట్. షీ హ్యాడ్ నెవర్ సీన్ ద లైక్ ఆఫ్ ఇట్ బిఫోర్, ఓకేనా. ఆ తర్వాత డి షీ ఓన్లీ రికగ్నైజ్ ద 5s and 10s షీ హ్యాడ్ సీన్ ఇన్ అదర్ పీపుల్స్ హ్యాండ్స్. ఇంతకుముందు ఆమె
ఓన్లీ 5 10 చూపింది. ఇప్పుడు మాత్రం ఒక పెద్ద నోట్ని చూసింది. ఓకే రైట్. ఆ తర్వాత బట్ హర్ ఓన్ ఎర్నింగ్స్ హ్యాడ్ బీన్ ఇన్ కాపర్ అండ్ నికల్. కానీ ఆమె సంపాదన మాత్రం నోట్లలో లేదు, ఓన్లీ కాపర్స్లో నికల్స్లో చిల్లర సంపాదన చాలా తక్కువ సంపాదించుకునే మనిషి. 100% లాక్ అవుతుంది ఆప్షన్ ఏ. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్ 1 ఇన్ఫ్యాక్ట్ ఏ కాదు. రైట్. క్వశ్చన్ నెంబర్ 20. రైట్. వెన్ ఐ woke up in my tent I realized I was all alone. ఓకే, సౌండ్స్ లైక్ అ ప్రాపర్ బిగినింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. అన్నీ కూడా ఏతోనే బిగిన్ అవుతాయి. సో ఏతో బిగిన్ చేయండి. ఏ తర్వాత బి వస్తుందా, డి వస్తుందా, సి వస్తుందా, ఈ వస్తుందా, ఫాస్ట్ చెప్పేసేయండి, అయిపోతుంది. వీడియో పాస్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. స్టార్ట్ చేయండి. వెన్ ఐ woke up in my tent I realized I was all alone. ఆ తర్వాత బి చెప్పొచ్చా? I asked him to ushered in. ఐ ఆస్క్డ్ హిమ్ అన్నాం కదా, ఆ హిమ్ అనే పర్సన్ ఎవరు? ఏ తర్వాత బి వచ్చే ఛాన్స్ లేదు, దీన్ని ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా. ఏ తర్వాత డి వస్తుందా? ఏ తర్వాత డి. ఇట్ వాజ్ గెటింగ్ డార్క్ అవుట్ సైడ్ వెన్ మై గార్డ్ అనౌన్స్డ్ అ విజిటర్. ఓకే, నా గార్డ్ అనౌన్స్ చేశాడు ఏంటి, ఒక విజిటర్ వచ్చాడని చెప్పేసి. అప్పుడు రాత్రి అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే, దీని తర్వాత ఇది లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం, బెస్ట్ వన్ ఏదో ఫైండ్ చేద్దాం. ఏ తర్వాత సి చెప్పొచ్చా? వెన్ ఐ woke up in my tent I realized I was all alone. సి పెడితే మై చెస్ట్ హర్ట్ బ్యాడ్లీ ఫ్రమ్ ద హార్డ్ బ్లో. ఒక గట్టి దెబ్బ వల్ల నా చెస్ట్ చాలా నొప్పి వస్తుంది. ఓకే, సి. ఏ తర్వాత సి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏ తర్వాత ఈ వస్తుందా? ఈ ఉంది. ఐ అప్లైడ్ అ బామ్ టు మై వూండ్స్. ఇక్కడ చెప్పావు దెబ్బ తగిలిందని, ఆ తర్వాత నీకు తగిలిన దెబ్బ వల్ల గాయాలు అయ్యాయి కదా, ఆ గాయాలకి బామ్ అప్లై చేయడం గురించి మాట్లాడాలి అనా కదా, ఏదైనా బామ్, జండు బామ్ లాంటిది. ఓకేనా. 100% దీని తర్వాత ఇది రావాలి. సో ఎక్కడైనా ఏదైనా ఆప్షన్ చెక్ చేయండి, మీకు ఫస్ట్ అయితే సి రావాలి, సి తర్వాత ఈ రావాలి అవునా. సి ఉన్న ఆప్షన్ ఇది ఒకటి ఉంది, సి దీంట్లో కూడా ఉంది, సి దీంట్లో కూడా ఉంది, దీంట్లో ఈసీ ఉంది. సో 4th ఆప్షన్ అయితే రాంగ్. ఈ సి రాకూడదు, సి ఈ రావాలి. ద లాజికల్ సీక్వెన్స్. ఇప్పుడు చెప్పండి, మనం ఏతో బిగిన్ చేసిన తర్వాత ఏడి చెప్దామా, ఏసీ చెప్దామా? కరెక్ట్ చూడండి. వెన్ ఐ woke up in my tent I realized I was all alone. ఓకే, ఆ తర్వాత మీరు చూడండి, ఏ తర్వాత సి చెప్తే మై చెస్ట్ హర్ట్ బ్యాడ్లీ ఫ్రమ్ ద హార్ట్ బ్లో ఐ అప్లైడ్ అ బామ్ టు మై వూండ్స్ విచ్ ఈస్ ద పెయిన్ స్లైట్లీ. ఏసీఈ వరకు స్మూత్ ఫ్లో ఉంది. ఓకేనా. నువ్వు చెప్పావు నిద్ర లేసావన్నావు, ఒక్కడివే ఉన్నా అన్నావు. ఓకేనా, ఒక్కడివే ఉన్నావు, నీకు చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నావు, అక్కడ బామ్ అప్లై చేసా అని చెప్పేసి అన్నావు. ఓకేనా, దానివల్ల కొంచెం పెయిన్ తగ్గింది. ఓకే, ఆ తర్వాత ఏమైంది చూడండి, డి. ఆ తర్వాత ఇట్ వాస్ గెటింగ్ డార్క్. మెల్లగా రాత్రి అవుతుంది. అప్పుడు ఏమైంది? వెన్ మై గార్డ్ అనౌన్స్డ్ అ విజిటర్. సడన్గా ఒక విజిటర్ వచ్చారని చెప్పేసి నా గార్డ్ అనౌన్స్ చేశాడు. డి. కొత్తగా ఒక విజిటర్ గురించి ఇక్కడ చూడండి, విజిటర్ గురించి ఇక్కడ ఇంట్రొడక్షన్ వచ్చింది. ఓకేనా, విజిటర్ ఇస్ అ నౌన్. రైట్. ఓకే గైస్. డి తర్వాత బి. ఇప్పుడు చూడండి, ఐ ఆస్క్డ్ హిమ్ టు బి అషర్డ్ ఇన్. ఇక్కడ చూడండి, ఐ ఆస్క్డ్ హిమ్ అంటే ఎవరు అంటే, హిమ్ అంటే ఎగ్జాక్ట్గా ఏదైతే విజిటర్ గురించి మనం మాట్లాడామో ఆ విజిటర్ అనమాట. అర్థమవుతుందా మీకు? 100% రావాల్సింది ఆప్షన్స్లో డి తర్వాత బి. ఏం రావాలి? డి తర్వాత ఇమీడియట్గా బి. డి తర్వాత బి ఉన్న ఆప్షన్ దీంట్లో ఉందా? లేదు. 100% ఆన్సర్ అవుతుంది 2 డైరెక్ట్ అనమాట. ఓకేనా. సో కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే వస్తుంది. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు బి అషర్డ్ ఇన్. అషర్డ్ ఇన్ అంటే ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఇన్, గెట్ ఇన్ ఆర్ టు బి వెల్కమ్డ్ ఇన్ సైట్. ఓకేనా, టు వెల్కమ్ సంబడి ఇన్ సైట్. ఓకే, ఆ విజిటర్ని లోపలికి తీసుకొని రా అని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకేనా. ఆ తర్వాత బి తర్వాత ఎఫ్. మై హార్ట్ థంప్డ్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద న్యూస్ ఆఫ్ ద వార్. ఈ కొత్తగా వచ్చిన విజిటర్ ఏమైనా వార్ రాబోతున్న సంకేతం తీసుకొని వచ్చాడా, న్యూస్ తీసుకొచ్చాడా, కొంచెం భయంతో నా గుండె గట్టిగా కొట్టుకుందని చెప్తున్నాడు. 100% సీక్వెన్స్లో ఉంది. సో 2 is the answer. Let us move to our next question. Question number 21. Amina joined a 2-year course at a local coaching institute. Okay, so when you see the options, all the options are beginning with option A. Okay, Amina joined a 2-year course at a local coaching institute. ఒక లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆమినా అనే పర్సన్ ఒక కోర్సులో జాయిన్ అయిందంట. సరే, అర్థమైంది. 2-year కోర్సులో జాయిన్ అయింది. ఓకే, ఏ తర్వాత ఈ వచ్చే ఛాన్స్ ఉందా, బీనా, డీనా, సీనా? ఇది డిసైడ్ చేస్తే చాలు. ఓకేనా. సో చూద్దాం. ఏ తర్వాత ఒకసారి ఈ చదువుదాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ద జాయిన్ అయిందని చెప్పాం మనం అంటున్నాం ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ఎప్పుడైతే జాయిన్ అయిందో ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ షీ పెయిడ్ అ ఫీజ్ ఆఫ్ ₹60,000 యాజ్ లంప్ సమ్ ఫర్ ద ఎంటైర్ కోర్స్. జాయిన్ అయ్యేటప్పుడు 60,000 కట్టింది అంటే 100% జాయిన్ అయ్యి ముచ్చటే మాట్లాడుతున్నాం కాబట్టి ఏఈ లాక్ అవుతుంది, నో డౌట్. ఓకేనా. సరే, ఏ తర్వాత ఒక్కసారి బి చెప్దాం. ఓకేనా. బి. Amina joined a 2-year course at a local coaching institute. However, she decided to opt out of the course at the end of 1 year. డైరెక్ట్గా జాయిన్ అని చెప్పి అప్పుడే 1 yearలో బయటకు వస్తుందని చెప్తున్నాం. ఏ తర్వాత బి వచ్చే ఛాన్స్ మోస్ట్ పాసిబ్లీ లేదు. దట్స్ వై ఈ ఆప్షన్ తీసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఏ తర్వాత ఆమినా జాయిన్ 2-year కోర్స్ అట్ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తర్వాత డి పెట్టొచ్చా?
దిస్ వాస్ బికాస్ ఆఫ్ ద పూర్ క్వాలిటీ. వాట్ వాస్ బికాస్ ఆఫ్ ద పూర్ క్వాలిటీ? ఎందుకు? ఈ దిస్ అనేది ఏంటి అసలు? యాక్చువల్గా దిస్ అనే ప్రొనౌన్ దేన్ని రెఫర్ చేస్తుంది? ఆమె బయటికి వచ్చేయడాన్ని. అది ఇంకా మనం చెప్పలేదు. సో ఏ తర్వాత డైరెక్ట్గా డి చెప్తారంటే కుదరదు, తీసేసేయండి. So there is no such reference for the pronouns usage this, right? We can't use the pronoun this. So ఏ తర్వాత డి రాదు. ఏ తర్వాత సి పెట్టచ్చా? when she asked for the refund of the fee for 1 year she was denied. జాయిన్ అయిందన్నావు, అప్పుడే ఫీ రీఫండ్ గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఏ సి కూడా లాక్ అవ్వట్లేదు. ఫస్ట్ నువ్వు ఫీ పే చేసిందని చెప్తేనే బాగుంటుంది. సో ఏ తర్వాత 100% రావాల్సింది ఈ, అండ్ హెసిటేట్ కాకుండా మార్క్ చేయి. ఆప్షన్ 1 ని ఆన్సర్ అనమాట. ఆన్సర్ చేయండి. ఏఈ చదువుదాం. ఆమెనా జాయిన్ 2 year కోర్స్ ఎట్ లోకల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈ చెప్తే ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ షీ పెయిడ్ అ ఫీ ఆఫ్ ₹60,000 as lump sum ఫర్ ద ఎంటైర్ కోర్స్ కోసం 60,000 రూపీస్ లంసమ్ అమౌంట్ కట్టింది. ఓకే, వెరీ గుడ్. జాయిన్ అయ్యాక ఈ తర్వాత బి చెప్తే హౌఎవర్ షీ డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ ద కోర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఒక 1 year చదువుకున్న ఆమె బయటకు వచ్చేదామని ఫిక్స్ అయిపోయింది. ఎందుకు చెప్పాలి ఇప్పుడు. ఓకే, బి తర్వాత డి చూడండి, ఆమె బయటికి వచ్చేదాన్ని ఫిక్స్ అయింది చూసారా, టు ఆప్ట్ అవుట్. ఇప్పుడు దీన్ని ఈ రెఫరెన్స్ చూపించాలంటే మనం వాడతాం దిస్. ఎందుకు బయటికి రావడానికి ఫిక్స్ అయింది? దిస్ వాజ్ బికాస్ ఆఫ్ ద పూర్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అట్ ద ఇన్స్టిట్యూట్లో టీచింగ్ క్వాలిటీ అంతా బాగాలేదని చెప్పేసి దానివల్ల బయటకు వచ్చేదాన్ని ఫిక్స్ అయింది. సో బి తర్వాత డి, వెరీ గుడ్. ఓకేనా. తర్వాత సి, వెన్ షీ ఆస్క్డ్ ఫర్ ద రీఫండ్ ఆఫ్ ద ఫీ ఫర్ 1 year షీ వాస్ డినైడ్. ఎప్పుడైతే బయటకు వద్దాం అనుకుందో ఆ తర్వాత ఫీ రివర్సల్ కోసం అడిగింది. నేను అంత డబ్బు కట్టాను కదా 3 years కోసం, నేను 1 year చదువుకున్నా కదా, నాకు రీఫండ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. ఓకేనా. బట్ వాళ్ళు నో అని చెప్పారు. షీ వాస్ డినైడ్. ఓకేనా, వెరీ గుడ్. ఓకే, ఆ తర్వాత సి తర్వాత ఎఫ్, ఆమెనా ఫైల్డ్ కేస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్ట్. ఓకే, వాళ్ళు రీఫండ్ ఇవ్వనని చెప్పేసి ఏం చేసింది అంటే కోర్టుకి వెళ్ళి ఒక చిన్న కంప్లైంట్ వేసింది. ఏంటి, ఇలా నేను పే చేశాను, కాకపోతే నేను బయటకు వద్దాం అనుకుంటే నా ఫీ రివర్సల్ ఇవ్వట్లేదు. వెరీ గుడ్, 100% ఆన్సర్ అవుతుంది 1. ఫ్లో స్మూత్గా ఉందన్నమాట. ఓకే, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 22. ఓకే, ఒకసారి చదవండి. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ క్వశ్చన్ అండి. ఏంటంటే స్టేట్మెంట్ 1 అని ఒకటి ఇచ్చారు, స్టేట్మెంట్ 6 అని ఒకటి ఇచ్చారు, మధ్యలో ఇచ్చారు PQRS. కరెక్ట్ కదా. ఇప్పుడు మీ పని ఏంటి అంటే యూ హ్యావ్ టు అరేంజ్ ద 4 sentences PQRS. వీటిని అరేంజ్ చేస్తే సరిపోతుంది. స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 6ని మీరు అలానే ఉంచాలి, ఏం చేయకండి. ఒకసారి వీడియో పాస్ చేయండి. స్టేట్మెంట్ 1, 6 అలానే ఉంచేసి PQRSని అరేంజ్ చేయండి. ఎలా చేస్తారో చేయండి. ఈ అరేంజ్మెంట్లోకి రావాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే 100% అక్కడే ఉంటుంది కదా. సో చదువుదాం. అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ ఫర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మార్స్. మళ్ళీ వినండి. అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ ఫర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మార్స్. ఓకేనా. మార్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసము స్పేస్ అడ్వకేట్స్, స్పేస్ రీసెర్చ్లో ఉండే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనం ఎక్కువ మనీని స్పెండ్ చేయడం చాలా అవసరము, మార్స్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ని స్పెండ్ చేయాలని చెప్పేసి అంటున్నారంట. ఓకే, రైట్. ఇప్పుడు 1 తర్వాత మార్స్ పైకి వెళ్ళి, మార్స్ అంటే తెలుసు కదా మీకు, గ్రహం. ఓకేనా, ఏమంటారు దాన్ని, శుక్రుడు సంథింగ్. ఓకేనా, చూడండి, మార్స్ అనే గ్రహం పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అంటే చాలా డబ్బు అవసరం అవుతుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తారంట. 1 తర్వాత ఎస్ వస్తుందా, పి వస్తుందా, క్యూ వస్తుందా, ఆర్ వస్తుందా? సో ఒక్కటి డిసైడ్ చేస్తే పీనా, క్యూనా, ఆరా, ఎస్ఆ డిసైడ్ చేస్తే 1 మార్క్ వచ్చేస్తుంది మనకి ఒక్కటి. ఓకేనా. సో చూద్దాం. అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ ఫర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మార్స్. తర్వాత ఎస్ పెట్టొచ్చా? ఎస్ పెడితే దీస్ ఎంతూజియాస్ట్స్ ఆర్గ్యూ దాట్ మార్స్ కుడ్ బీ అ పెరీనియల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ ఎస్ ఎర్త్లింగ్స్. ఎర్త్లింగ్స్ ఆర్ బీయింగ్స్ రిలేటెడ్ టు ఎర్త్, బీయింగ్స్ దట్ లివ్ ఆన్ ఎర్త్. ఇప్పుడు వినండి, దీస్ ఎంతూసియాస్ట్స్ అంటే ఎవరు అంటే దీస్ ఎక్స్పర్ట్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అన్నాం కదా. ఈ సైంటిస్ట్లని మనం రెఫర్ చేయాలి కాబట్టి ఒక ప్రొనౌన్ యూస్ చేసాం మనం, దీస్ ఎంతూజియాస్ట్స్. ఓకేనా. ఎవరైతే ఆసక్తి చూపిస్తున్నారు ఎవరు అంటే ఈ సైంటిస్టులు అనమాట. 100% లాక్ అవుతుందండి. ఎస్, నో ప్రాబ్లం. ఎస్ కాకుండా వేరే ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకేనా. మీనింగ్ చెప్తా చూడండి. దీస్ ఎంతూజియాస్ట్స్ ఆర్గ్యూ దట్ మార్స్ కుడ్ బి అ పెరినియల్ సోర్స్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ అస్ ఎర్త్లింగ్స్. ఏమంటారంటే ఎక్స్పర్ట్స్, మార్స్ పైన దొరికే మినరల్స్ మన ఎర్త్ పైన ఉండే వాళ్ళకి చాలా 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 వాల్యుబుల్ అనమాట, చాలా దొరకబోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు హోప్ చేస్తున్నారు, వాళ్ళ రీసెర్చ్ చెప్తుంది అనమాట. ఓకే, నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే, సరే, ఎస్ వస్తుంది. ఎస్ కాకుండా పి అయితే పి. ఇప్పుడు అడ్వకేట్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్గ్యూ ఫర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ ఎక్స్ప్లోరింగ్ మార్స్ చెప్పాక పి చెప్పొచ్చా? బట్ దేర్ ఈస్ నో ఫర్మ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ వాల్యుబుల్ మినరల్ దాట్ క్యాన్ బీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మార్స్. మార్స్ పై నుంచి ఏ ఎవిడెన్స్ కూడా లేదు మనం మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పొచ్చా? నో. ఫస్ట్ నువ్వు
మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి హోప్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇది కుదరదని చెప్పొచ్చు 100%. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా చేయండి కానీ ఆప్షన్స్లో మాత్రం ఫస్ట్ ఎస్ చెప్పాలి. హోప్ చేస్తున్నారు సైంటిస్ట్, వాళ్ళకి మినరల్స్ దొరుకుతాయని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, బట్ వల్ల మీకు అర్థం కావాలి. దర్ ఈజ్ నో ఫార్మ్ ఎవిడెన్స్, బట్ ఎవిడెన్స్ మాత్రం లేదు. వాళ్ళు హోప్ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఎవిడెన్స్ మాత్రం లేదు మినరల్స్ దొరుకుతాయని చెప్పేసి. 100% ఎస్ తర్వాత పీ రావాలి. ఎస్ తర్వాత పీ వచ్చే ఆప్షన్ ఇక్కడ లేదు, ఎస్పీ లేదు, పిఎస్ ఉంది, తీసేసేయండి. ఎస్ తర్వాత పీ రావాలి కానీ మధ్యలో ఆర్కి వచ్చింది, తీసేసేయండి. ఓకేనా? ఎస్ తర్వాత పీ రావాలి కానీ పిఎస్ రాదు, తీసేసేయండి. డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి. 1 is the answer. Shortcut methods అనమాట. Finding the proper pairs can yield answers to you, my dear. 100% SP లాజికలీ కనెక్ట్ అవుతున్నాయి అన్నా కదా. దీస్ enthusiasts argue that Mars could be a perennial source of materials for us earthlings, but there is no firm evidence. అనుకుంటున్నాను, హోప్ చేస్తాను కానీ ఎవిడెన్స్ లేదు. ఆఫ్ ఎనీ వాల్యుబుల్ మినరల్ దట్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ మాస్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ఎర్త్. ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఎర్త్కి తీసుకొచ్చేది ఒక పాసిబిలిటీ ఉందని చెప్పేసి ఎవిడెన్స్ మాత్రం లేదు. ఓకే, ఇక చెప్పేసేయండి. ఆ తర్వాత ఆర్ ఏమొస్తుంది? దే ఆర్ ఆల్సో అన్రియలిస్టిక్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ దట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటర్ప్లానెటరీ మూవ్మెంట్ ఆఫ్ మీన్ అండ్ మెటీరియల్. ఓకేనా? వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్రియలిస్టిక్గా ఉన్నారు దేంట్లో అంటే అమౌంట్ ఎంత అవుతుంది అనే దానిపైన కూడా. ఓకే, నిజంగా ఒక మినరల్ని కానీ ఒక మెటీరియల్ని కానీ మాస్ నుంచి ఎర్త్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనే దానికి వాళ్ళు వేసే అంచనా రియలిస్టిక్గా లేదు, అన్రియలిస్టిక్గా ఉంది. ఓకేనా? నిజంగా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. ఓకే, ఆర్ తర్వాత క్యూ పెట్టేస్తే క్యూ వర్స్ట్ నో బడీ హ్యాస్ ఎనీ ఐడియా వాట్ అన్డిజైరబుల్ మైక్రోబ్స్ ఆర్ పాయిజనస్ మెటీరియల్స్ విల్ బీ ఇంపోర్టింగ్ ఫ్రమ్ మార్స్. ఏదైతే మినరల్స్ కోసం మనం అక్కడి నుంచి ఒక కంటెంట్ని తీసుకొని వస్తామో, మార్స్ నుంచి తీసుకొని ఎర్త్కి తీసుకొస్తామో, దాని నుంచి కొన్ని మైక్రోబ్స్ కూడా ఎర్త్కి వచ్చేసే ఛాన్స్ ఉంది. కొన్ని వైరల్ డిసీజెస్ కూడా ఒకవేళ స్ప్రెడ్ అయితే ఎవర్ రెస్పాన్సిబిలిటీ? ఇది కూడా డేంజర్ ఉంది. 100% అండి. ఎస్పీఆర్క్యూ డైరెక్ట్ ఫ్లోలో ఉంది. ఆ తర్వాత ఆ రేస్ టు మార్స్ ఈజ్ లైక్లీ టు బి అ వైల్డ్ గూస్ చేస్. గైస్, an idiom is getting used here, so కొంచెం మీకు మీనింగ్స్ కూడా అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ అండి. A wild goose chase is a futile search. ఏమంటుంది మనం? Futile search. A search which can never be completed. A search in which you can never find things that you are desiring for. దేనికోసం అయితే మనం వెతుకుతున్నామో అది యాక్చువల్గా దొరికే ఛాన్సే లేదు. మన టైం వేస్ట్ కనుక మనం చేస్తుంటే, మనం చేసే పని వల్ల రిజల్ట్ రాదు కానీ మనం టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం, ఆ పనిని చేస్తూనే ఉంటాం, రిజల్ట్ మాత్రం రాదు అని చెప్పాలంటే. అలాంటి టైం వేస్ట్ పనుల గురించి చెప్పాలంటే అంటాం ఆ వైల్డ్ గూస్ చేస్. సో 100% ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 23. ఓకే, రైట్. 23 చదవండి ఒకసారి. రైట్. ప్యాసేజ్ సేస్ కనోయింగ్. ఏముంది అక్కడ? కనోయింగ్. యా, కనోయింగ్ ఈజ్ ది బెస్ట్ వే టు రిలాక్స్ అండ్ రిలీవ్ యువర్ స్ట్రెసెస్. అగైన్ సెంటెన్స్ నెంబర్ 1 ఉంది, సెంటెన్స్ నెంబర్ 6 ఉంది కాబట్టి పీక్యూఆర్ఎస్ని అరేంజ్ చేయాలి. ఓకే, రైట్. కనోయింగ్ అంటే ఏంటి గైస్? మీరు కయాకింగ్ విన్నారా? కయాకింగ్ ఒక బోట్ ఉంటుంది ఇలాగా, రైట్? ఒక పర్సన్ దానిపైన కూర్చొని దాన్ని రో చేస్తూ ఉంటాడు ఒక పెద్ద పెడల్ తోటి. మీకు గుర్తుందా? జస్ట్ వెయిట్ గైస్. ఓకే, జస్ట్ వెయిట్. దీన్ని మనం రిమూవ్ చేసి ప్రాపర్గా డ్రా చేసి చూపిస్తాం మీకు. దీన్ని రో చేస్తారు ఇలా. ఎస్ దీన్ని బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. దీంతో ఇలా రో చేస్తూ ఉంటాడు అన కదా వాటర్లో. దీన్ని అంటాం కనోయింగ్. ఏమంటాం దీన్ని మనం? కనోయింగ్. కయాకింగ్ అని కూడా అనుకోండి, సేమ్ అదే అనమాట. సో కనోయింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు రిలాక్స్ అండ్ రిలీవ్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్లో కనుక మీరు ఉంటే ఒకసారి కయాకింగ్కి వెళ్తే చాలా మంచిది. వాటర్లో మీరు రో చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. ఎందుకు చూద్దాం ఒకసారి. 1 తర్వాత పీ పెట్టొచ్చా? పీ. Canoeing has its most soothing effect when you can lie back in the middle of a deserted lake and stare up at nothing more complicated than a bright cloudless sky. Okay, అలా రోయింగ్ చేసుకుంటూ ఒక నది మధ్యలో కానీ ఒక లేక్ మధ్యలో కానీ నువ్వు ఒక్కడి ఉండి ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా స్కైని చూసుకుంటూ ఉంటే చాలా చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. సూతింగ్ ఫీలింగ్ అంటే రిలాక్సింగ్ ఫీలింగ్ అనమాట. అవునా కదా? ఓకే, ఇది బాగుంది. పీతో స్టార్ట్ చేయొచ్చు. కనోయింగ్ ఎలా మనం చూడండి ఒకసారి. క్యూతో స్టార్ట్ చేయొచ్చా? క్యూ ఎనీవే లేదండి, బిగినింగ్లో తీసేసేయండి. పీతో స్టార్ట్ చేయొచ్చా? పీతో స్టార్ట్ చేసాం మనం. ఎస్ స్టార్ట్ చేయొచ్చా? ఎస్. ఇన్ అడిషన్ ద స్లో రిథమిక్ స్ట్రోక్స్ ఆఫ్ ద ప్యాడిల్. ఇన్ అడిషన్ చెప్తున్నాం కదా, రిలీజ్ చేసిన స్ట్రెస్సెస్ అని చెప్పాక డైరెక్ట్ ఇన్ అడిషన్ చెప్పే ఛాన్స్ లేదు. సో దేంతో స్టార్ట్ చేయలేము అంటే ఎస్తో బిగిన్ చేసే ఛాన్స్ ఏమాత్రం కూడా లేదు. జస్ట్ హోల్డ్ ఆన్ గైస్, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, ఎస్తో బిగిన్ చేసే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ 1 అయితే కరెక్ట్ కాదు. ఓకే, లెట్ us చెక్ ఇట్ ప్రాపర్లీ నౌ. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఎస్తో బిగిన్ కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అనమాట. సో రిమూవ్ ద ఫస్ట్ ఆప్షన్ తీసేసేయండి. పీతో ఛాన్స్ ఉంది. ఆర్తో స్టార్ట్ చేయొచ్చా? గ్లైడింగ్ అక్రాస్
a still lake on a summer day, nothing but silence and bird songs will break the quiet and interrupt your థాట్స్. ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆటో కూడా చేయొచ్చు. నేను చెప్పాలంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా దేంతో అయినా బిగిన్ చేసేలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆర్డర్ ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నట్టుంది. ఒక సీక్వెన్స్ ఉంది PQRS. ఏం కనిపిస్తుంది? ఎప్పుడైతే మనకి ఉన్న ఆర్డర్ రాంగ్ అనిపిస్తుందో అప్పుడు దాన్ని మనం రీఅరేంజ్ చేస్తాం. ఆల్రెడీ అరేంజ్మెంట్ బాగుంటే చదువుదాం సార్. చూడండి, కనోయింగ్ ఈస్ ద బెస్ట్ వే టు రిలాక్స్ అండ్ రిలీవ్ యువర్ స్ట్రెసెస్. కనోయింగ్ హ్యాస్ ఇట్స్ మోస్ట్ సూతింగ్ ఎఫెక్ట్ వెన్ యూ క్యాన్ లై బ్యాక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ డెజర్టెడ్ లేక్ అండ్ స్టేర్ అప్ ఎట్ నథింగ్ మోర్ కాంప్లికేటెడ్ దెన్ అ బ్రైట్ క్లౌడెడ్ స్కై. వన్ తర్వాత P తర్వాత క్యూ చదివితే కనోయింగ్ ఆల్వేస్ మేక్స్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ యువర్ లైఫ్. ఎస్, కనోయింగ్ చేస్తే మీరు మీ లైఫ్తో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంట. క్యూ ఓకే. గ్లైడింగ్ అక్రాస్ అ స్టిల్ లేక్ ఆన్ అ సమ్మర్ డే, నథింగ్ బట్ సైలెన్స్ అండ్ బర్డ్ సాంగ్స్ విల్ బ్రేక్ ద క్వైట్ అండ్ ఇంటరప్ట్ యువర్ థాట్స్. ఈ లోపల ఏవైతే థాట్స్ నడుస్తున్నాయో ఈ పీస్ఫుల్ లేక్లో నువ్వు అలా రోజు చేసుకుంటూ వెళ్తే సమ్మర్ డేలో సైలెన్స్ ఒక్కటే ఉండడం వల్ల బర్డ్ సౌండ్స్ అవి నేచర్లో ఎంజాయ్ చేస్తుంటే నీకు ఉన్న థాట్స్ అనేవి కూడా ఇంటరప్ట్ అవుతాయి. నువ్వు ఏదైతే బాధల్లో దాని నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ అడిషన్, ద స్లో రిథమిక్ స్ట్రోక్స్ of the paddle can help you unwind so that all your troubles will fade into the background. నువ్వు ఎలా అయితే రో చేస్తూ ఉంటావో వాటర్తో పాటు నీ బాధలు కూడా వెళ్ళిపోయానంత హాయిగా నీకు అనిపిస్తుంది అంటే వెళ్ళమని చెప్తున్నాను మీకు. నో వండర్ కెనోయింగ్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్. 100% అండి. సో ఎక్కడ కూడా ఆర్డర్లో రీఅరేంజ్మెంట్ అవసరం లేదు. ద గివెన్ సీక్వెన్స్ ఈస్ ఆల్రెడీ కరెక్ట్. సో PQRSని మార్క్ చేయండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, పాస్ చేయండి, ఓన్గా ఆన్సర్ చేయండి. ఫస్ట్, సెవరల్ సబ్ సిటీస్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ అరౌండ్ క్యాపిటల్. క్యాపిటల్ చుట్టూ కూడా కొన్ని సబ్ సిటీస్ని ప్లాన్ చేశారు. సెవరల్ సబ్ సిటీస్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ అరౌండ్ ద క్యాపిటల్. ఓకే రైట్. ఇప్పుడు 1 ఉంది, ఆ తర్వాత 6 ఉంది, మధ్యలో ఉన్న PQRSని అరేంజ్ చేయాలి. సో ఏంటి మ్యాటర్ అయితే సెవరల్ సబ్ సిటీస్ హ్యావ్ బీన్ ప్లాన్డ్. సబ్ సిటీస్ని ప్లాన్ చేశారు అరౌండ్ ద క్యాపిటల్. ఒక క్యాపిటల్ చుట్టూ, ఆ క్యాపిటల్లో మనుషులు సరిపోవట్లేదని చెప్పేసి చుట్టూ సబ్ సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మనుషుల్ని పాపులేషన్ డైవర్సిఫై చేయడం కోసం. దేనికోసం? డైవర్సిఫై చేయడం కోసం. ఓకే రైట్. ద్వారకా ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ దెమ్. ఓకే రైట్. సబ్సిడీస్లో ఫస్ట్ వన్ ద్వారకా అని చెప్పొచ్చా? యా, పాసిబిలిటీ ఉంది P, బట్ అలా ఉంచండి. క్యూ చదవండి. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలీవియేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్. ఇప్పుడు వినండి, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు. దే అంటే ఏంటి? ఏం ఎక్స్పెక్ట్ చేసింది అసలు? యాక్చువల్గా దే అనే ఈ ప్రొనౌన్ దేని రెఫర్ చేస్తుంది? దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలివేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్. హౌసింగ్తో ఉన్న ప్రాబ్లమ్ని అవి తీర్చుతాయి, అవి తగ్గిస్తాయని చెప్పేసి మనము ఆశిస్తున్నాం. అంటే అవి అంటే ఏవి? ఈ సెవరల్ సబ్సిడీసే కదా. సబ్సిడీస్ నౌన్, దే అనేది ప్రొనౌన్. లింకేజ్ అర్థం చేసుకోండి. 1 తర్వాత స్ట్రాంగ్ రిలేషన్ ఉన్న స్టేట్మెంట్. క్యూ Pతో స్టార్ట్ కాదు, క్యూతో స్టార్ట్ కావాలి. క్యూ తర్వాత P రావాలా, క్యూ తర్వాత R రావాలా. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలివేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్. ఆ తర్వాత క్యూ తర్వాత R చెప్పొచ్చా? ఇట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఇట్ ఈజ్ ఏంటి? ఇట్ అంటే ఒక సిటీ పేరు కావచ్చు, అవునా కదా? ఒకటి, అది అనే సెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకా దేని గురించి ఇక్కడ మాట్లాడలేదు. సో క్యూ తర్వాత R రాదు, 100% క్యూ తర్వాత Pనే రావాలి. చదివేసేయండి, ఓకేనా? సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అలివేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హౌసింగ్. క్యూ తర్వాత P. ద్వారకా ఈజ్ ద ఫస్ట్ అమాంగ్ దెమ్. ఎస్, ఇప్పుడు ఒక ద్వారకా అనే సిటీ యొక్క నేమ్ వచ్చింది. ఓకే, P తర్వాత ఇమీడియట్గా R రావాలి. ఎందుకు? ద్వారకా తర్వాత మనం ఇట్ అని చెప్తాం. ఇట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్కి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఈ సిటీ వస్తుంది, ద్వారకా. చెప్పొచ్చు కదా. సో యూ అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ ద నౌన్ ద్వారకా అండ్ ద ప్రొనౌన్ ఇట్ ఆల్సో. సో ఏ ఆప్షన్లో అయితే PR పక్కన ఉంటే అది కూడా ఆన్సర్ అవ్వచ్చు, అలా కూడా చూడొచ్చు. PR బట్ బిగిన్ కాకూడదు, ఓకేనా? RP ఉంది, ఇది తీసేయచ్చు. ఇక్కడ PR మధ్యలో Q ఉంది, ఇది కూడా తీసేయచ్చు. సో డైరెక్ట్ ఆన్సర్ QPRS చదువుకోండి డైరెక్ట్గా, ఓకేనా? సో ఇట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఆ తర్వాత S చదవండి. ఇట్ విల్ క్యాటర్ టు ఓవర్ 1 million people when complicated, ఓకేనా? ఈ సబ్సిడీ వల్ల 1 million peopleకి హౌసింగ్ దొరికే ఛాన్స్ ఉంది అవసరపడ్డప్పుడు. హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి యాజ్ అక్యూట్ యాజ్ సివియర్. అక్యూట్ అనే వర్డ్కి మీనింగ్ గుర్తుపెట్టుకోండి. అక్యూట్ అంటే సివియర్నెస్ చూపిస్తుంది. యాజ్ సివియర్ ఎట్ ప్రెజెంట్ ఆఫ్టర్ దీస్ సబ్సిడీస్ ఆర్ బిల్ట్. ఈ సబ్సిడీస్ వచ్చాక ఈ హౌసింగ్ ప్రాబ్లం అంతా సివియర్గా ఉండదు అని చెప్పేసి మనం ఆశిద్దాం అని చెప్పేసి, రైట్? లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 25. అగైన్ 1, 6 ఇచ్చారు. మిడిల్ పోర్షన్లో ఉన్న PQRSని అరేంజ్ చేయాలి. ఫస్ట్ చదవండి, బీ కైండ్ టు ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ వైపు చాలా దయతో ఉండండి. బీ కైండ్ టు ద ఎన్విరాన్మెంట్. ఓకే, 1 తర్వాత ఆప్షన్స్ చూస్తే PQRS అన్నీ ఉన్నాయి. ఒక్కటి డిసైడ్ చేయండి. P వస్తుందా, Q వస్తుందా, R వస్తుందా, S వస్తుందా? స్టార్ట్ చేద్దాం. ఓకే, P చదివితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. P స్టేట్మెంట్లో డిస్కషన్ దేని గురించి ఉంది? ఓకే, జస్ట్ వెయిట్ గైస్. P స్టేట్మెంట్లో డిస్కషన్ దేని గురించి ఉంది? ఎస్, ఓకే, హోల్డ్ ఇట్ నౌ. ఇలా ఉంచుదాం, ఒకసారి చూడండి. యా, P స్టేట్మెంట్లో
డిస్కషన్ ఎగ్జాక్ట్గా దేని గురించి ఉంది. ఫస్ట్, బికాస్ దే ఆర్ లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్, అ మీల్ ఫర్ 5 or 6 people weighs under a kilogram and takes up very little space in a backpack. ఫస్ట్ అని చెప్పేసాం దీని గురించి. ఓకే, ఈ పీతో స్టార్ట్ చేయొచ్చా? ఫస్ట్ బికాస్ దే ఆర్ లైట్ అన్నాం కదా, ఇక్కడ ఏమన్నా మనం దే ఆర్ లైట్. దే ఆర్ లైట్ అంటే వాట్ ఆర్ లైట్? ఫస్ట్ మనం చెప్పాలి కదా, అవి చాలా లైట్గా ఉంటాయి అన్నాడు. అవి అంటే ఏంటి తెలీదు, సో పీతో బిగిన్ కాదు, తీసేసేయండి. ఓకే, క్యూతో బిగిన్ చేయొచ్చా? సెకండ్, డిస్కషనే స్టార్ట్ చేయలేదు, నువ్వు ఫస్ట్ సెకండ్ చెప్పకుండా డైరెక్ట్ సెకండ్కి వెళ్ళిపోతే ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, ఆర్కి వచ్చేయండి. ఆర్, టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. బీ కైండ్ టు ద ఎన్విరాన్మెంట్, టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. ఓకే, ఆర్తో స్టార్ట్ చేయొచ్చా? టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. హాట్ డాగ్ తీసుకెళ్ళండి లంచ్ కోసం అని చెప్పేసి అన్నారు. చూద్దాం, ఎస్ ఏముంది? ఎస్ ద హంబుల్ వీనర్ మేక్స్ గ్రేట్ బ్యాక్ కంట్రీ మీల్ ఫర్ హైకర్స్. ఎవరైతే కొండలు ఎక్కుతారో ఆ హైకర్స్కి హంబుల్ వీనర్స్. వీనర్స్ అంటే ఏంటో తెలుసా? ఇలా అమెరికన్స్ ఇలా వేళ్ళలాగా ఫింగర్స్ లాగా ఉండే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తింటారండి. మీరు చూడండి, కావాలంటే ఫాస్ట్ ఫుడ్లో మీకు అర్థమవుతుంది. ఓకేనా, రైట్. రెడీమేడ్ ఫుడ్లో, ఫాస్ట్ ఫుడ్లో ఇలాంటి వాటిని మనం అంటాం వీనర్స్. ఏమంటాం వీటిని మనం? వీనర్. ఇవి ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి, కాంపాక్ట్ ఉంటాయి, అండ్ పైకి ఎవరైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారో అలాంటి హైకర్స్కి ఫుడ్ క్యారీ చేయాలంటే చాలా ఈజీగా వాటిని ఈ ట్రెక్కర్స్ పైకి క్యారీ చేయొచ్చు అనమాట. ఓకే, సో 100% ఇక్కడ మనం ద హంబుల్ వీనర్ మేక్స్ అ గ్రేట్ బ్యాక్ కంట్రీ మీల్ ఫర్ హైకర్స్ అనే స్టేట్మెంట్ని ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత పెట్టొచ్చు, ఒకవేళ కావాలనుకుంటే ఎస్ అలా ఉంచండి. ఓకే, మనం క్యూ స్టార్ట్ చేయొచ్చా? సెకండ్ అని చెప్పొచ్చా? డైరెక్ట్గా మనం 1 చెప్పిన తర్వాత డైరెక్ట్ ఇలా సెకండ్ అయితే చెప్పలేం కదా, ఫస్ట్ అంటే చెప్పకుండా, రైట్. సో ఆర్ అని చెప్పాము, ద హంబుల్ విన్నర్ మేక్స్. ఇది కొంచెం ఛాన్స్ ఉంది. ఎస్ చదవండి ఒకసారి. ఎస్ ఇక్కడ ఉంది, ద హంబుల్ విన్నర్. సారీ, ఇదే కదా. ఆర్ టేక్ అ హాట్ డాగ్ ఫర్ అ లంచ్ అనేది ప్రాబబ్లీ స్టార్ట్ కాకపోవచ్చు. సో ఎస్తో బిగిన్ చేసి ఒకసారి ట్రై చేద్దామండి. ఓకేనా, ట్రై చేద్దాం. చూడండి, ద హంబుల్ విన్నర్ మేక్స్ అ గ్రేట్ బ్యాక్ కంట్రీ మీల్ ఫర్ హైకర్స్. ఓకే, ఎస్ చెప్పిన తర్వాత ఆర్ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. ఎస్ తర్వాత టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. ఓకే, హంబుల్ విన్నర్స్ తీసుకెళ్తే చాలా హంబుల్గా అది చాలా ఈజీగా క్యారీ చేసేటట్టుంది హైకర్కి. టేక్ అ హాట్ డాగ్ ఫర్ లంచ్. లంచ్ కోసం ఏమో హాట్ డాగ్ తీసుకెళ్ళండి. ఆర్ తర్వాత పి. ఫస్ట్ బికాస్ ఎందుకు హాట్ డాగ్ తీసుకెళ్ళాలి, ఎందుకు విన్నర్ తీసుకెళ్ళాలి? ఫస్ట్ బికాస్ దే ఆర్ లైట్ వెయిట్. ఎందుకంటే రెండు కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు చెప్పిన తర్వాత దే యూస్ చేసాము అంటే 100% లాజికల్ ఆర్డర్లో ఉంటుంది. సో ఎస్ఆర్పి వస్తుంది. ఫస్ట్ బికాస్ దే ఆర్ లైట్ వెయిట్ అండ్ కాంపాక్ట్. రెండు కూడా లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ కాంపాక్ట్, సైజులో చిన్నగా ఉంటాయి. కాంపాక్ట్ మీల్ ఫర్ 5 or 6 people weighs under a kilogram. 5-6 మందికి అవసరమైన మీల్ని కూడా మనం వీనర్స్లో లేకపోతే హాట్ డాగ్లా తీసుకెళ్తే 5-6 మెంబర్స్కి అవసరమైంది 1 kilogram వెయిట్ లోపలనే తీసుకెళ్ళవచ్చు. ఓకేనా, అండ్ టేక్స్ అప్ వెరీ లిటిల్ స్పేస్ ఇన్ బ్యాగ్లో వేసుకొని వెనక క్యారీ చేసుకుంటూ పైకి ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ స్పేస్లో ఆ ఫుడ్ని మనం పెట్టేయచ్చు. ఓకే, 100% ఎస్ఆర్పి బాగానే ఉంది. ఆ తర్వాత క్యూ చదవండి. సెకండ్, ఫస్ట్ అయితే ఇచ్చి ఫస్ట్ తర్వాత ఏమొస్తుంది? సెకండ్. పీక్యూ పక్కన రావాలి. సో పీక్యూ ఇక్కడ ఉందండి, పీక్యూ ఇక్కడ కూడా ఉంది. క్యూపీ ఇదైతే డైరెక్ట్ అసలు ఆన్సర్ కాదని తీసేయచ్చు. ఇదొక లాజిక్. ఓకే, రైట్. ఎనీవే లాస్ట్లో మనం క్యూ పెట్టేస్తే సెకండ్, హాట్ డాగ్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఓవర్ అ స్మాల్ ఫాస్ట్ ఫైర్. హాట్ డాగ్స్ని క్యారీ చేస్తే వాటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ ఫైర్ పెట్టేసి కూడా, ఫాస్ట్ ఫైర్ పెట్టేసి కూడా వాటిని మనం ప్రిపేర్ చేయొచ్చు. క్యూ. ఆ తర్వాత 6, ద స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ వుడ్. చూడండి, ఇక్కడ లాస్ట్లో స్మాల్ ఫైర్ కావాలి అన్నా, మా స్మాల్ ఫైర్కి అవసరమయ్యే ఫైర్ వుడ్ కొంచెం కావాల్సిన కలప. ఓకేనా, ఏవైతే స్టిక్స్ యూస్ చేసామో ఆ స్మాల్ ఫైర్ వుడ్ కూడా ఈజీగా గ్యాదర్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫైర్ వుడ్ రిక్వైర్డ్ కెన్ బి గ్యాదర్డ్ నియర్ ద పాత్ వితౌట్ ట్రాంప్లింగ్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ద డెలికేట్ ఫారెస్ట్ ఫ్లోర్. చాలా ఈజీగా మనము కొన్ని స్టిక్స్ పెట్టేసుకొని కూడా ఒక హాట్ డాగ్ని చేసేసుకోవచ్చు. ఓకేనా, సో ఈజీ. 100% క్యూ తర్వాత 6 కూడా మ్యాచ్ అవుతుంది. సో ఆన్సర్ అవుతుంది 1. సో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్ బై 10 రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేసాం అండ్ 15 కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చేసాం. మనము ఇలా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ చదవాలి అనుకుంటే, ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఈ 2 ఏరియాస్లో 100% సాలిడ్ కనుక మీరు ఉన్నారనుకోండి, మీకు 100% మార్క్స్ వస్తాయండి. సో 2 ఏరియాసే ఉన్నాయి కాబట్టి మంచి ప్రాక్టీస్ చేయండి. టైం ఉంది. ఒక్క రోజులో పర్ డే ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయాలి. రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ మినిమం 5 to 10 ప్రాక్టీస్ చేయాలి. ఈ హ్యాబిట్ చేసుకుంటే మాత్రం గ్రూప్ 4లో మంచి మార్క్స్ ఇంగ్లీష్లో మీరు 100% తెచ్చుకుంటారు. ఓకేనా, దిస్ ఈస్ 100% పాసిబుల్. ఓకే మై డియర్, ఐల్ మీట్ యూ ఇన్ ద next video. We have come to the end of this session with one more informative session like this. Group 4 grand test inkokati next video lo explain chesta. Till then, take care everyone. Share this video to maximum number of students. Okay, all the best for your preparation. Goodbye.